ప్రొఫెషనల్ వేర్ వేసుకున్నావు, నీ స్పెక్స్ ఏంటి, లుక్ ఏంటి అని మీ అందరికీ డౌట్ రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మీరు శ్రీ చిదంబరం గారు అనే సినిమా టీజర్ అవన్నీ చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది నేను ఎందుకు ఈ స్పెక్స్ వేసుకున్నాను అనేది. వంశీ గారు సెట్ అయ్యాయా? ఏదో అలా చెప్పాలి అమ్మాయి కాబట్టి అనుకుంటున్నారా? నాకే బాగుందంటారా? అయితే వినయ్ గారు నెక్స్ట్ దీనికి ఏమైనా పార్ట్ 2 ఉంటే నాతో కంటిన్యూ చేయొచ్చా? ఓకే, ఎస్. సో శ్రీ చిదంబరం గారు మన ముందుకి మరికొద్ది రోజుల్లోనే రాబోతుంది. ఎప్పుడు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అసలు రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే గనక మొదటి నుంచి అంటే ఒక చిన్నగా డైరెక్టర్ని చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇది. జనరల్లీ మనం షార్ట్ ఫిల్మ్స్కి వాటికి వీటికి ప్యాషన్తో ఒక క్రౌడ్ ఫండింగ్ వాటన్నిటితో స్టార్ట్ చేసి ఏదో మనం ప్రూవ్ చేసుకోవాలి, మన కంటెంట్ని ప్రూవ్ చేసుకుంటే ఒక ఆపర్చునిటీ వస్తుంది అనేది మనం జనరల్లీ చూస్తూ ఉంటాం అనమాట. బట్ ఈ సినిమాకి క్రౌడ్ ఫండింగ్తో స్టార్ట్ అయింది ఇది. బట్ ఆయన డైరెక్టర్గా వినయ్ గారు ఏం చేశారంటే మేకర్స్ని తీసుకొచ్చేసారు ఈ సినిమాని పట్టుకురావడానికి. అలాగే ఈ సినిమాలో 2 పాటలు పాడడానికి మొదటగా కార్తిక్ గారిని కూడా జాయిన్ చేశారు, సింగర్ కార్తిక్ గారిని. ఓ కార్తిక్ గారి పాట పాడారా అని అనుకునే లోపు మళ్ళీ ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి గారిని జాయిన్ చేశారనమాట. అలాగే ఈ టీం అంతా కూడా జాయిన్ అవుతూనే వస్తుంది. ఇలాగా టెక్నికల్గా బ్యూటిఫుల్ టీంని అందరూ కూడా జాయిన్ చేసుకుంటూ వచ్చారు. అందుకే అంత అద్భుతమైన టీజర్ మనకి వచ్చింది. అండ్ ఫస్ట్లో ఈ కంటెంట్ చూడగానే మనకు అనిపించింది ఏంటంటే ఇంక నేను గెటప్ తీయచ్చా, మీరు కూడా నన్ను చూడలేరేమో, ఇది క్వైట్ బెటర్. ఎస్. సో ఈ కంటెంట్ చూడగానే నాకు అనిపించింది మలయాళం సినిమా లాగా అనిపించింది. మొత్తం అట్మాస్ఫియర్, అంబియన్స్, మొత్తం అడవుల్లో ఒక చిన్న హౌస్, క్రిస్టియన్ చర్చ్ సంథింగ్, ఇవన్నీ చూసిన తర్వాత ఒక మలయాళం సినిమాలా అనిపించింది. కానీ టైటిల్ చూసి అంతవరకు టైటిల్ మనోడు మన తెలుగోడు ఒక రాజమండ్రి నుంచి ఒక డైరెక్టర్ వచ్చాడు ఈ సినిమాని తీసుకొచ్చాడు అన్న అప్పటి వరకు కూడా మాకు ఒక క్లారిటీ లేదనమాట. కంప్లీట్గా ఎప్పటి నుంచో మనందరూ కూడా మీడియాలో వాటన్నిటిలో కూడా ఒక రివ్యూస్ అనాలిసిస్లు వస్తూనే ఉన్నాయి. మన దగ్గర ఎందుకు మలయాళం లాంటి సినిమాలు రావట్లేదు, చిన్న సినిమాలు రావట్లేదు, అంత హ్యూజ్ సక్సెస్ అక్కడ అవుతున్నాయి కదా, మన వాళ్ళు ఎందుకు ఆ ప్రయత్నాలు చేయట్లేదు అని ఎన్ని రోజుల నుంచి కానీ డిస్కషన్స్ అన్నీ జరిగాయి. బట్ అది ఫైనల్లీ ఇవాళ తీరిపోయిందనమాట. ఈ టీజర్ చూసిన తర్వాత అది మలయాళం సినిమా కాదు, మన తెలుగు డైరెక్టర్ ఒక రాజమండ్రి కుర్రాడు తన మొదటి సినిమా అద్భుతంగా మన ముందుకు ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా రెడీ అయిపోయారు. అండ్ ఫస్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్లోనే చాలామంది డైరెక్టర్స్ని తీసుకొచ్చేసి మొత్తం ఇంప్రెసివ్గా అందరితో మాట్లాడారు, అందరికీ నచ్చింది. ఈరోజు అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇవాళ మనతో పాటు జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ హార్టియెస్ట్ వెల్కమ్ ఇక్కడికి వచ్చేసిన గెస్ట్లందరికీ. అలాగే ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ శ్రీ చిదంబరం గారు టీంకి సాదరంగా స్వాగతం తెలియజేస్తున్నాం. అండ్ ఇక్కడికి హాజరైన మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎస్, శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాజ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చింతా గోపాలకృష్ణ గారు, వినీషా రెడ్డి గారు ప్రొడ్యూసర్స్గా, వినయ్ రత్నం మొదటిసారిగా డెబ్యూటెంట్. అది ఏ విధంగా కూడా మనకు అలా అనిపించలేదు. ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ఉన్న అబ్బాయి ఒక సినిమాని మన ముందుకు ప్రజెంట్ చేస్తున్నట్టుగానే కనిపించింది. అండ్ చందు అండ్ రవి గారి మ్యూజికల్ డైరెక్షన్లో అండ్ ఈ సినిమాకి ఇంతకుముందు వాళ్ళిద్దరూ కూడా అనగనగా అనే మూవీని కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఆ సినిమాకు కూడా అద్భుతమైన మ్యూజిక్ని అందించారు. అండ్ ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్స్తోనూ బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనూ ఈ సినిమాకి కావలసినట్టుగా అద్భుతమైన మ్యూజిక్ని అందిస్తూ వచ్చారు. అలాగే ఈ సినిమాలో వంశీ తుమ్మల గారు అండ్ సంధ్య వశిష్ఠ హీరోయిన్స్గా మన ముందుకు రాబోతున్నారు. అండ్ టెక్నీషియన్స్ విషయానికి వస్తే కనుక అక్షయరామ్ డిఓపిగా, అన్వర్ అలీ గారు ఎడిటర్గా, సౌండ్ డిజైన్ స్వప్నిక్ గారు, వీళ్ళందరూ కూడా అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్తో ఈ సినిమాని మనకి ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ప్రొడ్యూసర్స్ గోపాలకృష్ణ గారు వాళ్ళందరూ ఇంతకుముందు కా సినిమాని పాన్ ఇండియా సినిమాలో రిలీజ్ చేస్తున్నాము అని అనగానే అందరూ వెయిట్ చేశారు ఎలా ఉండబోతుందో అని. టీజర్ ట్రైలర్స్తో చాలా ఇంప్రెసివ్గా ఒక మాసివ్ హిట్ని వాళ్ళు అందుకోవడం జరిగింది. వాళ్ళు ఈ సినిమాకి బాగా చేస్తున్నారు అనగానే ఖచ్చితంగా దాంట్లో ఎంతో అద్భుతమైన కంటెంట్ ఉంటుంది అనేది తప్పకుండా మనందరం కూడా ఆయన అంతే బలంగా విశ్వసించారు. అదే స్క్రీన్ మీద కూడా మనకు కనిపిస్తూ వచ్చింది. అండ్ మరి లేట్ లేకుండా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ని చూసేద్దాం. లెట్స్ ప్లే ద టీజర్ ప్లీజ్. చీకట్లో
థ్యాంక్స్ అండి. ఎక్కడ వరకు వచ్చిందంటే మీ మొగ్గు దగ్గర ప్రేమ కదా. ఇదిగో చిదంబరం చిదంబరం ఎవరైనా ప్రేమెత్తనావా ఏంటి? దీని ముఖం ఇది ఎప్పుడు మాట్లాడేది చూపులతోనే పాపం చేస్తుంది ఇది. నేను ఒకటి అడగను సాల్వన్. నేనంటే ఇష్టం అంటున్నావు సరే, మరి నువ్వంటే నీకు ఇష్టమేనా? అసలు ఎవరైనా నాలో ఉండాలని ఎందుకు అనుకుంటారు? బాగానే ఉన్నావు కదా కలజోడు లేకపోయినా. ఇప్పుడు ఏం చేస్తావా? ఇంకేం చేస్తాను రా. అసలు ఆయన ఏమనుకున్నాడో ఎవరు ఆలోచించడం ఎందుకండి? ఏమో ఆయన కళ్ళ వెనకాల బాగుందేమో, అలాగే ఆనందంగా ఉన్నాడేమో. ఇదిగో ఇవాళ నీ చొక్కా చాలా బాగుంది. సొక్కకి ఉన్న బొక్క పడ్డేమో చదువు. సో ఎలా అనిపించింది? యా, సో అద్భుతమైన పర్ఫార్మెన్సెస్. అలాగే ఆ డైరెక్టర్ వినాయక్ దగ్గర నుంచి కూడా మొదటి సినిమాలాగా ఖచ్చితంగా అనిపించలేదు. ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ఉన్నట్టు విధంగా తను డీల్ చేయడం జరిగింది. అండ్ వంశీ గారు, మీరు మీ పర్ఫార్మెన్స్ నిజంగా అద్భుతంగా అనిపించింది మాకు. అండ్ మీరు కూడా సంధ్య గారు దాంట్లో కంప్లీట్గా ఆ రోల్లోనే ఒక అమ్మాయి విలేజ్లో ఎలా ఉంటుంది అనే విధంగానే అలానే కనిపించారు. అద్భుతమైన పర్ఫార్మెన్సెస్తో మన ముందుకి ఎప్పుడు రాబోతుంది అనేది, ఎప్పుడు రిలీజ్ అవబోతుంది థియేటర్స్లో, ఎప్పుడు కలుస్తాం థియేటర్లో, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాం ఈ సినిమాని అనేది మరికొద్దిసేపట్లోనే ఆ రిలీజ్ డేట్ని మనం తెలుసుకుందాం. అండ్ ఈ సినిమాలో కార్తీక్ గారు పాడిన పాట చిన్నోడి గుండెల్లో అనే సాంగ్ని వినేద్దాం. Perfect gift for your loved ones. Sarigama Karwa Mini. లీలా, చెప్పు సాల్వన్. నీతో ఒక విషయం మాట్లాడాలి. నువ్వంటే నాకు శాన్ అంటే శాన్ ఇష్టం లేదా? ఎంత ఇష్టం కొలిసి చెప్దామంటే నా దగ్గర ఉన్న టేపులు కూడా సరిపోవేమో. నిజమే
ఎగిరే చిన్ని గువ్వ ఎక్కడ పోతావు నువ్వు నింగిలోన రెక్కలు విప్పి ఎగిరిపోతావు ఆగమంటే ఆగకుండా ఎక్కడ పోతావు నువ్వు ఆడుకుంటూ పాడుకుంటూ ముందరే ఉంటావు నిజమేనా నీకు నేను నచ్చుతున్నానా నిజమేనా అంత వింత నా వల్లనేనా ఇప్పుడేమో మేఘాలలోనా చెప్పలేవా ఓ మాటలోనా నన్ను కట్టేసుకున్నాయి నీ కళ్ళే గుండె కొట్టేసుకుంటుంది నీ వల్లే నిన్ను చూడకుంటే రోజు పోదులే నేను పుష్ప అయితే నేను శ్రీవల్లే కట్టేసుకున్నాయి నీ కళ్ళే గుండె కొట్టేసుకుంటుంది నీ వల్లే నిన్ను చూడకుంటే రోజు పోదులే చిన్నోడి గుండెలో చిన్నారి చేరింది చక్కని బొమ్మంటరా చట్టాలు పట్టాలు వేసుకోవచ్చారు చక్కనైన జంట అచ్చగా ముచ్చగా ముచ్చట్లు వాడంగా ఊరంతా చుట్టాలిరా నవ్వుల పువ్వులే అల్లేసుకుంటారు చక్కనైన జంట దట్స్ చిన్నోడి గుండెల్లో లేట్ లేకుండా కీరవాణి గారు పాడిన వెళ్ళే దారిలో సాంగ్ని కూడా చూసేద్దాం. వెళ్ళే దారిలోన ముళ్ళే రావు అంటే ఎలా మరి ఎలా మరి నిన్నే దాటుకుంటూ నువ్వే సాగిపోతూ పదా మరి అదే దరి జవాబులేని ప్రశ్నే ఉంటుందా మనస్సుతోటి అడిగే మనసుంటే ఇవాళ నువ్వు నీకై నిలబడితే రేపన్న రోజు గెలుపే దిగిరాదా ఒక నవ్వుతో మొదలెడదాం రోజుని ఆ హాయిలో మరిచేద్దాం బాధని ఒక నవ్వుతో మొదలెడదాం రోజుని ఆ హాయిలో మరిచేద్దాం బాధని చమత్కారమిది చిన్ని జీవితము ఆరాటాలతో పోరాటము చుట్టూ లోకమే చెప్పే మాట విని నీ మనసే కలిసిందా చమత్కారమిది చిన్ని జీవితము భలే ఓడి వాయి చిదంబరం చింతే లేదు పద రాజాలాగా నువ్వు నవ్వేస్తూ బ్రతికేసే ఆగిన చోటే నేలని అడుగు వీచే గాలితో జాయిగా కదులు తడబడుతూ పడుతూ పడిలేస్తూ చీకటి తెరలను వెలుగుతో తోస్తూ గమ్యం చేరే వరకు పయనం ఆపగు ఎప్పుడు మేఘం దాచిన వానైనా శిఖరం చేరిన మంచైనా ఏరున పారే నీరైనా సంద్రం చేరాలి ఆ సంద్రమి చేరాలి సంద్రం చేరాలి ఆ సంద్రమి చేరాలి
ఎస్. ఎక్కడో ఒక చిన్నగా మొదలైన థాట్ ఇవాళ కీరవాణి గారి దగ్గర వరకు ఈ ప్రాజెక్ట్లోకి వచ్చేంత వరకు అయ్యిందనమాట. సో ఇప్పుడు కీరవాణి గారి పాడిన పాటలోనే మనం చూస్తే కనుక ఒక లిరిక్ ఉంటుంది, నీ రాతని నువ్వే రాసుకుంటూ అడుగు వేయి అని. సో అదేవిధంగా మీ రాతని మీరే రాసుకుంటూ ఒక అడుగు ముందుకేశారు. ఈరోజు ఇంత పెద్ద కాస్ట్ అండ్ క్రూతో జాయిన్ అయ్యి అండ్ గోపాలకృష్ణ గారు బ్యాక్ చేయడం, డెఫినెట్గా ఈరోజు మీది రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కి వచ్చేసింది మీ మొదటి సినిమా. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ ఎలా పాసిబుల్ అయింది అసలు? ఇప్పుడు ఏంటంటే మీరు మా అందరికీ కూడా ఇన్స్పిరేషనే. గట్టిగా నమ్మాలే కానీ ఖచ్చితంగా సంకల్పం ఉండాలి కానీ దాన్ని ఎలా అయినా సాధించవచ్చు అనేది. థ్యాంక్స్ ఫర్ దట్. మా అందరికి కూడా ఒక బూస్టప్ని ఇచ్చినందుకు. సో ఎలా అనిపిస్తుంది అసలు రిలీజ్ డేట్కి వచ్చేసింది మీ సినిమా? చాలా టెన్షన్గా ఉందండి. టెన్షన్గా ఉంది. ఎస్. సో చిన్నగా క్రౌడ్ ఫండింగ్ అనే ఆలోచనతో మొదలుపెట్టారు. ఎలాగైనా గెలవాలి, నేను నిలబడాలి, నా మొదటి సినిమా రావాలి రిలీజ్ డేట్కి అనేది. సో ఎలా పాసిబుల్ అయింది ఇదంతా? ఇక్కడ చెప్తారా, స్టేజ్ మీద చెప్తారా? స్టేజ్ మీద చెప్తా, స్పీచ్ ప్రిపేర్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, మిమ్మల్ని అప్పుడే అడుగుతాను స్టేజ్ మీదకి రాగానే. ఎస్, శ్రీ చిదంబరం గారు మరికొద్ది రోజుల్లోనే మన ముందుకి రాబోతోంది. రిలీజ్ డేట్ అన్వీల్ మరికొద్ది సేపట్లోనే ఆర్పి పట్నాయక్ గారి చేతుల మీదుగా మన ముందుకు జరగబోతోందనమాట. అండ్ అలాగే చాలామంది, జయకృష్ణ గారు, అలాగే కళ్యాణ్ నాయక్ గారు, వీళ్ళందరూ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రమణారెడ్డి గారు కూడా, అలాగే వీళ్ళందరూ కూడా మనందరితో జాయిన్ అయ్యారు. కశ్యప్ గారు మోటివేషనల్ స్పీకర్, వీళ్ళందరూ కూడా ఇవాళ మనతో పాటు జాయిన్ అయ్యారు. లాస్ట్ ఈవెంట్కి డైరెక్టర్స్ వచ్చారు, ఈ ఈవెంట్స్కి మా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం చాలా సంతోషం మీరందరూ ఇక్కడికి రావడం. అండ్ మీ విషెస్ని తెలియజేయడానికి ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. లేట్ లేకుండా మనం ఈరోజు ఈవెంట్ని ఇంకా మొదలు పెట్టేద్దాం. ముందుగా ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ చందు అండ్ రవి గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం గట్టిగా చప్పట్లతో. అండ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ని వీళ్ళిద్దరూ అందించారు. ఇంతకుముందు అనగనగా అనే ఒక సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ కంగ్రాచులేషన్స్ అండి, వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ప్రతి పాట కూడా చాలా డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా డిఫరెంట్ మ్యూజిక్ని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించారు. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన గోపి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన చాలా షాకింగ్గా చూస్తున్నారనమాట. ఎస్. అండ్ హీరోయిన్ సంధ్య వశిష్ఠ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాలో అద్భుతమైన రోల్లో స్పెక్ట్స్ పెట్టుకొని వీటన్నిటిలో మనల్ని చాలా ఇంప్రెసివ్గా అండ్ ఎక్కడ కొత్తగా అనిపించలేదు, ఎంతో అద్భుతమైన యాక్టింగ్తో అండ్ మరికొద్ది రోజుల్లో చూడబోతున్నాం. హీరో వంశీ తుమ్మల గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాని ఒక చిన్నదా పెద్దదా అని కాకుండా కంటెంట్ని నమ్మి కా సినిమాతో ఒక మాసివ్ హిట్ కొట్టిన ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ మన ఇండస్ట్రీకి ఒక రత్నం దొరికేసింది అన్నట్టుగా ఎస్, వినయ్ రత్నం గారిని, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ ఈరోజు ఈవెంట్కి గెస్ట్లుగా విచ్చేసి బెస్ట్ విషెస్ని తెలియడానికి ఇక్కడికి విచ్చేసిన రాజావారు రాణివారు అశోకవనంలో అర్జున కళ్యాణం మ్యూజిక్ డైరెక్టర్ జయకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే మేం ఫేమస్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలతో అద్భుతమైన మ్యూజిక్ని, అలాగే ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ని మనకు అందించిన కళ్యాణ్ నాయక్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే మోటివేషనల్ స్పీకర్ కశ్యప్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. షర్లాక్ హోమ్స్ ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే లేట్ లేకుండా ఈరోజు చీఫ్ గెస్ట్గా విచ్చేసిన ఆర్పి పట్నాయక్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మ్యూజిక్ కంపోజర్, యాక్టర్, రైటర్, డైరెక్టర్, ఎన్నో అద్భుతమైన క్రాఫ్ట్స్ అన్నిటితో మనల్ని ఇంప్రెస్ చేస్తూ ఇన్నేళ్ళుగా ఈరోజు రిలీజ్ డేట్ అన్వీల్ చేయడానికి మన కోసం వచ్చేసారు బెస్ట్ విషెస్ని తెలియజేయడానికి. సో లేట్ లేకుండా శ్రీ చిదంబరం గారు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. బిఫోర్ దాట్ మీడియాకి వాళ్ళందరికీ కూడా పిక్చర్.
ఎస్, శ్రీ చిదంబరం గారు ఎప్పుడొస్తుందా అనేది మీరందరూ టీజర్ గ్లిమ్స్ చూసిన తర్వాత వెయిట్ చేస్తున్నారన్న విషయం తెలుసు. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ ఒక మలయాళం సినిమాలాగా మనకి కనిపించినప్పటికీ కాదు, మన తెలుగు సినిమా. ఎస్, ఎప్పుడొస్తుంది అనేది అందరూ టీంతో పాటుగా మనమందరం కూడా వెయిట్ చేస్తున్నాం లేట్ లేకుండా. అండ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన జయకృష్ణ గారు, అలాగే కళ్యాణ్ నాయక్ గారు, అలాగే ఆర్పి పట్నాయక్ గారు, వీళ్ళందరూ అండ్ టీంతో కలిసి ఇవాళ ఈ సినిమా ఎప్పుడు మన ముందుకు రాబోతుంది అనేది రిలీజ్ డేట్ అన్వీల్ చేయబోతున్నారు. ఎస్ సార్, మీరు ముందుకు వచ్చి ఒకసారి రిలీజ్ డేట్ టీం అండ్ కూడా ముందుకు వస్తే కనుక. ఎస్, శ్రీ చిదంబరం గారు అనేది ఆర్పి పట్నాయక్ గారే చెప్తారు ఎప్పుడు థియేటర్స్లో మన ముందుకు రాబోతుంది అనేది. యప్, ఈ యంగ్ టీమ్ చేసిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ February 6th రిలీజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆర్పి పట్నాయక్ గారు. ఎస్, Feb 6th శ్రీ చిదంబరం గారు ఇన్ థియేటర్స్. సో ఒక అద్భుతమైన లవ్ స్టోరీని ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఎస్, ఛానల్స్కి ఎస్, అందరూ కూడా స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, ఆర్పి పట్నాయక్ గారి చేతుల మీదుగా ఈ సినిమా Feb 6th మన ముందుకు రాబోతుంది అన్నట్టుగా మనకి ఇప్పుడు తెలుసుకున్నాం. ఎస్, ముందుగా లేట్ లేకుండా ఈ మూవీకి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ చందు రవి గారు ఇవాళ మనకు ఒక సర్ప్రైజ్ పాట పాడడానికి కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఎస్, చందు రవి గారు ఇద్దరిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మీ పాట కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం. మీరు కూడా నేను ఇచ్చానా సర్ప్రైజ్ మీకు? అంటే సాంగ్ ఆల్రెడీ సర్ వాయిస్ కొంచెం మా కోసం పాడొచ్చు కదా, ఇంత అద్భుతమైన సాంగ్స్ మేము నా విన్నాం. ఫేవరెట్ లైన్స్ పాడతాను. ఎస్, వెళ్ళే దారిలోన ముళ్ళే రావు అంటే ఎలా మరి నిన్నే దాటుకుంటూ నువ్వే సాగిపోతూ పదా మరి అదే దరి జవాబులేని ప్రశ్నే ఉంటుందా మనస్సుతోటి అడిగే మనసుంటే ఇవాళ నువ్వు నీకై నిలబడితే రేపన్న రోజు గెలిపే దిగిరాదా తో మొదలెడదాం రోజుని ఆహాయిలో మరిచేదాం బాధని ఒక నవ్వుతో మొదలెడదాం రోజుని ఆహాయిలో మరిచేదాం బాధని చమత్కారం ఇది చిన్ని జీవితము ఆరాటాలతో పోరాటము చుట్టూ లోకమే చెప్పే మాటలిని నీ మనసే కలిసిందా చమత్కారం ఇది చిన్ని జీవితము భలే ఓడిపోయి చిదంబరం చింతే లేదు పద రాజాలాగా నువ్వు నవ్వేస్తూ బ్రతికేసై దరం దం దరదర దం దరం దం దరదర దం దరం దం దరదర దం దరం దం దరదర దం దరం దం దర
వీచే గాలితో జాయిగా కదులు తడబడుతూ పడుతూ పడి లేస్తూ చీకటి తెరలను వెలుగుతూ తోస్తూ గమ్యం చేరే వరకు గమనం మాపకు ఎప్పుడు మేఘం దాచిన వానైనా శిఖరం చేరిన మనసైనా ఏరున పారే నీరైనా సంద్రం చేరాలి ఆ సంద్రమే చేరాలి సంద్రం చేరాలి ఆ సంద్రమే చేరాలి నీ రాత నువ్వే రాసుకుంటూ పదవోయ్ అడుగై ఒక నవ్వుతో మొదలెడదాం రోజుని ఆ హాయిలో మరిచేదాం బాధని ఒక నవ్వుతో మొదలెడదాం రోజుని ఆ హాయిలో మరిచేదాం బాధని వెళ్ళే దారిలోన ముళ్ళే రావంటే ఎలా మరి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు తోడుగా పక్కన సపోర్టివ్గా లిప్సింగ్ చేశారు ఆయన అంతే. థ్యాంక్ యూ సో మచ్. మీ స్పీచెస్ వినే కంటే ముందుగా విందాం. థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ని మాకు అందించినందుకు. అండ్ ఈరోజు మోటివేషనల్ స్పీకర్ కశ్యప్ గారు ముందుగా మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నేను యూజువల్గా కనపడే స్టేజ్ కాదు ఇది. మాకు కొంచెం గట్టిగా మోటివేషన్ ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని పిలిచారు. ఐ థింక్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ మోటివేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక ఇన్సెక్యూరిటీ లోపల ఉంటుంది. పొట్టిగా ఉన్నవాడు పొడుగున్నవాడిని చూసి నేను పొట్టిగా ఉన్నానే అని ఇన్సెక్యూరిటీ ఉంటుంది. పొడుగున్నవాడు ఇంకేదో చూసుకొని ఇన్సెక్యూరిటీగా ఉంటాడు. జుట్టు లేని వాళ్ళేమో అయ్యో ఇక్కడ ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఉంటుంది వాళ్ళకి పాపం, వాళ్ళేమో అయ్యో నాకు లేదే అని, ఉన్న వాళ్ళేమో షేవ్ చేసుకుంటున్నారు. సో ఇలా ఎవరిని చూసినా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సంతోషంగా లేరు. ఇందాక సాంగ్లో ఒక లైన్ ఉంది కదా, లేస్తూ నవ్వుతూ లేద్దాం, హాయిగా నవ్వుతూ లేద్దాం. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ వన్ ఇన్సెక్యూరిటీ. అది కలర్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే సోషల్ స్టేటస్ కావచ్చు, ఫినాన్షియల్ స్టేటస్ కావచ్చు, లేకపోతే బాడీలో ఏమన్నా ఛాలెంజ్ కావచ్చు. ఏదో ఒకటి మన దగ్గర లేనిది అవతల వాళ్ళ దగ్గర ఉన్నదాంతో పోల్చుకొని ఆ ఇన్సెక్యూరిటీ అనేది బిల్డ్ అవుతుంది. అది బిల్డ్ అయినప్పుడు ఫస్ట్ పంక్చర్ అయ్యేది ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఐ థింక్ మన మూవీ శ్రీ చిదంబరం గారు మూవీ ద్వారా ఇవ్వాలనుకున్న మెసేజ్, ఆ ఇన్సెక్యూరిటీని కనుక మనం అధిగమించి ఆత్మవిశ్వాసంతో గనక ఒక అడుగు ముందుకేస్తే మనతో మనం నిలబడటం. ఇందాక సాంగ్లో లిరిక్ ఉంది, మనతో మనం నిలబడాలి. చాలా అద్భుతంగా రాశారండి ఆ లిరిక్ మాత్రం. మనతో మనం నిలబడాలి అంటే అర్థం ఏంటంటే మనకు మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి. మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు బయట ఎవరన్నా సపోర్ట్ ఇవ్వకపోతే చాలా చికాకు ఉంటుంది, చాలా డిస్కరేజ్మెంట్ వచ్చేసి డిమోటివేట్ అయిపోతున్నాం. కానీ మనకు మనం సపోర్ట్ ఇచ్చుకోకపోతే, మనకు మనం ఇచ్చుకునే సపోర్టే మన మీద మనం పెట్టుకునే నమ్మకం. మన బండిలో ఫ్యూయల్ అయిపోతే ఎలా అయితే బండి ఆగిపోతుందో, ఆత్మవిశ్వాసం ఎక్కడైతే పడిపోతుందో అక్కడ ఈ బండి కదలదు. అలా ఆత్మవిశ్వాసం నిలబడాలి అంటే లోపలున్న ఇన్సెక్యూరిటీస్ని జయించాలి. ఇటువంటి అద్భుతమైన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ శ్రీ చిదంబరం గారు. ఐ థింక్ ఏజ్ బ్యారియర్స్ లేకుండా, పిల్లలు పెద్దలు అదేమీ లేకుండా, ఎందుకంటే నేను దగ్గర నా 14 ఏళ్ళ కెరియర్లో నేను చూసిన ఎంతోమంది నా క్లయింట్స్లో ఏజ్ బ్యారియర్ లేకుండా ఈ ఇష్యూ ఉన్న ఇన్సెక్యూరిటీస్తో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నాం. నాకు అందరికీ ఉంటుంది, కాదు కొంతమంది చెప్తాం, కొంతమందికి చెప్పరు. అదొక్కటే తేడా. సో అది అధిగమించాలి. అధిగమించినప్పుడు మనలో ఉన్న ట్రూ పొటెన్షియల్ బయటికి వస్తుంది. అది చూపించే ఈ సినిమా. ఇందాక ఆర్పి గారు అన్నారు అద్భుతమైన లవ్ స్టోరీ. ఒకటి లవింగ్ అవుట్ సైడ్ పర్సన్, బట్ అది మొదలవ్వాలి అంటే ఫస్ట్ లవ్ స్టోరీ హ్యాస్ టు హ్యాపెన్ విత్ ద సెల్ఫ్. ఇది చూపించే సినిమా శ్రీ చిదంబరం గారు. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ద హోల్ టీమ్ all the best, and we need more films like this. Thank you so much for giving us this. Thank you so much. థ్యాంక్ యూ కశ్యప్ గారు, చాలా బ్యూటిఫుల్గా చెప్పినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంత బ్యూటిఫుల్ లైన్ని మనకి ప్రజెంట్ చేయబోతున్నారు వినయ్ మరికొద్ది రోజుల్లో Feb 6న మనం చూడబోతున్నాం. అండ్ ముందుగా జయకృష్ణ గారు మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడతారు. రాజా వారు రాణివారి గారితో అద్భుతమైన మ్యూజిక్ని ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి.
సో ఫస్ట్ ఈ ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బికాస్ ఇట్లాంటి సినిమాకి నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడి అందరినీ గ్రీట్ చేయడానికి వచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లైఫ్ గురించి చెప్పే సినిమా ఇది, జీవితం గురించి చెప్పే సినిమా. ఇందాక చెప్పినట్టు ఒక లైఫ్లో ఒక మోటివేషన్ కావాలనుకున్నప్పుడు మనం ఒక సినిమానో ఒక పాటనో లేకపోతే ఒకరి స్టోరీనో మనం చదువుతాం. సో మనకి ఏదో ఒక టైంలో ఏదో ఒక సిచ్యువేషన్లో ఖచ్చితంగా మోటివేషన్ అనేది చాలా అవసరం అవుతుంది. సో అలా మనకు కావాల్సినప్పుడు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ఆ మోటివేషన్ మళ్ళీ మనకు దొరుకుతుందని ఒక నమ్మకం అనిపిస్తుంది నాకు. సో చూడ్డానికి నిజంగా ఒక అల్లరిగా చిల్లరగా మనకు తమ్ముడు ఉంటే ఎలా ఉంటాడో రత్నం అలా ఉంటాడు చూడడానికి. కానీ తను చెప్పాలనుకున్న కథ కానీ తను తీసుకున్న పాటలు కానీ చూస్తే నిజంగా తను లైఫ్లో ఎంతో చూసాడేమో అనిపిస్తుంది. అంత చిన్న ఏజ్లోనే చాలా పెయిన్ చూసుంటాడేమో, చాలా జీవితాన్ని చూసాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంతే మంచిగా ఆ పాటను ప్రజెంట్ చేసిన చందు అండ్ రవి, మూన్ అండ్ సన్ నాకు అనిపించింది. ఇద్దరికి డ్యూఓ, ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ డ్యూఓ చూసి చాలా రోజులు అయింది. ఇద్దరు ఇంత సింక్రనైజేషన్లో ఇంత మంచి పాటను ఇవ్వడం, అదే ఆ సాంగ్కి లిరిక్స్ రాయడం. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఆ నవ్వుతో లైఫ్ను మొదలు పెట్టాలనే సిచ్యువేషను అది అందరికీ చాలా ఇంపార్టెంట్. అది ఇంత మంచి సినిమాని తీసుకొని వస్తున్న ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా కష్టమైన రోల్ మీరు చూస్తుంటే తను అసలు వంశీ గారిని ఇక్కడ స్టేజ్ మీద చూడడానికి, ఆ సినిమాలో చూడడానికి ఎంత డిఫరెన్స్ ఉందనేది అక్కడే తను సక్సెస్ అయిపోయారు. అక్కడే తను అచీవ్ చేసేసారు మనకి ఏం ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు అనేది. సో మొత్తం కాస్ట్ అండ్ క్రూకి, సంధ్య గారికి, అందరికీ నా బెస్ట్ విషెస్ అండి. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జయకృష్ణ గారు, మీరు ఇక్కడికి జాయిన్ అవ్వడం, మీ విషెస్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ. అలాగే కళ్యాణ్ నాయక్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికి నమస్కారం అండి. అండ్ నేను ఇక్కడికి వచ్చిన వరల్డ్ చాలా స్మాల్ యాక్చువల్లీ. ఇందులో లీడ్ యాక్టర్ మేము నేను కొంచెం ముందు నా 3 రిలీజ్లు అయినాయి, కానీ మేము లైక్ వీ స్టార్టెడ్ లైక్ ఒక సేమ్ మూవీకి ఇద్దరం వర్క్ చేసాం కూడా. సో అంటే ఐ కెన్ సీ ఈ పోస్టర్లో ఆయన ఇంత సెంటర్ రావడానికి ఎంత చేశాడో ఏం చేశాడో అని మెల్లకన్నా వస్తే నేను అడుగుతున్నా, 2 కన్నులు పెట్టగలుగుతారు, ఒక కన్ను అంటే పక్క గ్రాఫిక్స్ అయి ఉంటుంది అని అడిగితే లేదు బ్రో నేను ప్రాక్టీస్ చేసిన అన్నాడు. లైక్ ఒక్కొక్క లైక్ వెరీ సారీ అలా ఎఫర్ట్స్ లైక్ సారీ అండి. బెస్ట్ విషెస్ అండ్ నన్ను అసలు ఇన్వైట్ చేయటం లైక్ నేను ఏం మాట్లాడుతున్నానో నేను పాట ఆ తాలూకు విజువల్స్ చేసుకుంటూ నేను ఇంకా ఆలోచిస్తున్నా నేను ఎట్లా యాక్ట్ చేస్తున్నాడు అని చెప్తున్నా ఎట్లా అనిపించింది అన్న పాట అని అడిగినప్పుడు. అండ్ చందు బ్రో పుసుక్కి నా కళ్ళలో నేనే కనుక ఈ సినిమాకి డైరెక్టర్ అయితే నేను నిన్నే తీసుకుంటానేమో. సో యూనో అంత యాప్ట్, అంత లైక్ యూనో సో బ్యూటిఫుల్ వర్క్. నాకు అనగనగా చూసినప్పుడు కూడా నేను పర్సనల్గా వెళ్ళి కలిసి ఉండే. బ్రో గ్రేట్ ఫైన్ బ్రో. లైక్ అందులోనూ లిరిక్స్ అంటే ఆ స్టోరీ టెల్లింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ మనకు ఒక సెక్షన్ అర్థమవుతుంది. అంటే లైక్ అందులో ఫిలాసఫీ లైన్స్ అందరు చెప్తున్నారు, కానీ దాని ముందు లైన్స్ ఎంత రీజన్ అయి ఉంటే మనకు ఆ సెంటర్ ఎమోషన్ అంత బ్యూటిఫుల్గా అర్థమవుతుంది అనేది నేను ప్రతి సాంగ్లో చూసాను. అండ్ లైక్ సర్ప్రైజింగ్లీ ఇట్ వాజ్ 2 పాటల్లో లైక్ దట్ సంథింగ్ గ్రేట్ ఐ కెన్ సీ. ఐ రియలీ విష్ ఇప్పుడైతే కలుసుకున్నాం బ్రో, తర్వాత కొట్లాడాలి మనం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ టాక్ హియర్. అండ్ చిన్న సినిమాలు అన్నీ ఐ ఫీల్ ఫిబ్రవరి షుడ్ బి వెరీ గ్రేట్ టువర్డ్స్ స్మాల్ ఫిలిమ్స్. అండ్ వీళ్ళు మూవీస్లో చేస్తున్న ఎగ్జిస్టెన్సే చాలా కష్టంగా ఉందండి చెప్పాలంటే. లైక్ మేము వస్తున్నాము అని చెప్పడానికి బయట ఎంత కంటెంట్ ఉందని అంటే, అండ్ ఇట్స్ వెరీ వెరీ టఫ్ ఫర్ పీపుల్ టు షో దేర్ ఎగ్జిస్టెన్స్. బాగుందా లేదా అని పక్కన పెడితే మేము ఒకళ్ళు ఉన్నాం ఇక్కడ టాపిక్ కావడానికి అని చెప్పడానికే చాలా టైం పడుతుంది. అండ్ ఇంత బ్యూటిఫుల్ కంటెంట్ రియల్లీ ఐ విష్ గాడ్ దట్ ఈ కంటెంట్ అందరికి కనబడేటట్టే వెళ్ళాలి. అండ్ ఇట్ షుడెంట్ బీ మాస్ విత్ ఎనీ అదర్ థింగ్స్ అని. బెస్ట్ విషెస్. ఎందుకంటే నేను చెప్పలేను, నేను నా సినిమాకి కూడా ఇంత చెప్పలేను స్పీచ్, కావాలంటే యూట్యూబ్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందుకు థ్యాంక్ యూ. మీ సినిమాకి చెప్పకపోయినా ఎస్ ఈ సినిమాకి చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ టుడే. అండ్ ఇప్పుడు షర్లాక్ హోమ్స్ ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు మాట్లాడతారు. లేదు సార్ మీరు మాట్లాడండి. మా లైన్ ప్రకారం మీరు అయిపోయిన తర్వాత మా గెస్ట్ మాల తర్వాత మా టీం మాట్లాడతారు. మళ్ళీ అంటే ఎప్పుడు మాట్లాడతారు? లాస్ట్లో మాట్లాడతారా? ఓకే ఓకే ఓకే. సో ముందుగా ఎస్ ఆర్పి పట్నాయక్ గారు ఇవాళ జాయిన్ అయ్యారు అండ్ రిలీజ్ డేట్ని అన్వీల్ చేశారు. Feb 6th మన ముందుకు రాబోతుంది. ఎస్ ఆయన మాటల్ని వినేద్దాం. ఎలా అనిపించింది సార్ ఇప్పటివరకు మీరు విన్న కంటెంట్ కానీ చూసిందంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గర్వంగా ఉంది.
ఎందుకంటే అందరికీ తెలుసు ఇక్కడ మ్యూజిక్ ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఎవరు లేరా అన్నప్పుడు ఫస్ట్ నేను వచ్చాను, తర్వాత చక్రి వచ్చాడు, తర్వాత ఘంటాడి, ఎలాగా మాతో మెల్లగా స్టార్ట్ అయ్యి ఈరోజు వేదిక చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు, ఎంతమంది ఇక్కడ మా ఫౌండేషన్స్ స్ట్రాంగ్ చేసుకున్నాం అని అది తెలుసుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అయితే ఈ టైంలో కీరవాణి గారు, మణి గారు వీళ్ళని కంపల్సరీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చెన్నై నుంచి వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత చాలామందికి చాలా లైఫ్లు ఇచ్చారు, చాలామందికి సింగింగ్ అవకాశాలు ఇచ్చారు, చాలామందికి ప్రోగ్రామింగ్ అవకాశాలు ఇచ్చారు. వాళ్ళందరూ ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు. అలాంటి ఎంతోమంది సింగర్స్ మా వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళందరూ ఈరోజు ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎంతోమంది కారణం. అండ్ దిస్ మేక్స్ అస్ ఫీల్ ప్రౌడ్. ఈరోజు ఇలాంటి ఒక రవి, చందు మీ ఇద్దరు మంచి అంటే ఒక మ్యూజికల్ ఫిల్మ్ చేశారు. కీరవాణి గారు లాంటి వారిని ఒప్పించి మీరు పాటించగలిగారు, అదే మీ పెద్ద అచీవ్మెంట్ ఇది. దానికి కోర్స్ ఎంత మంచి కంటెంట్ క్రియేట్ చేసిన వినయ్, తను చాలా యంగ్గా ఉండడం చూడడానికి, బట్ కంటెంట్ చాలా మెచ్యూర్డ్గా ఉంది. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని అధిగమిస్తూ ఒక మనిషి ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పే ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అది. అది చాలా చాలా అవసరం ఇప్పుడు సొసైటీలో. ఇప్పుడు ఈ ప్రతి చిన్నదానికి ఇన్ఫీరియర్ అయిపోతూ సూసైడ్ వరకు వెళ్ళిపోతున్న జనాలకి ఇలాంటి సినిమాలు ఇన్స్పైర్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. లేదు, నీలో ఉన్న లోపం నీకు స్ట్రెంగ్త్ అవ్వాలి, దాన్ని తీసుకుని నువ్వు ముందుకెళ్ళాలి అని చెప్పగలిగే సినిమాలు రావాలి. దానికి ఇది ఒక పునాది అవ్వాలని కోరుకుంటున్నా. గుడ్ లక్. వీళ్ళని ఈ యంగ్ టీమ్ని ఎంకరేజ్ చేసిన గోపాలకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నా సార్. గుడ్ లక్, గుడ్ లక్. అలాగే వంశీ, యూ డి ఏ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. అంటే కళ్ళతో యాక్ట్ చేయడం చాలా కష్టం, అది నేను చేశాను కాబట్టి నాకు తెలుసు. అండ్ కళ్ళు ఉంటూ కళ్ళని వేరేగా చూపిస్తూ చేయడం చాలా కష్టం. అది అందుకు కంగ్రాచులేషన్స్ అమ్మ. గుడ్ లక్ టు యూ టూ ఇండియా. గుడ్ లక్, గాడ్ బ్లెస్, అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. February 6th థియేటర్లో కలుద్దాం. గుడ్ లక్. థ్యాంక్ యూ ఆర్పి పట్నాయక్ గారు, మీ గ్రీటింగ్స్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముందుగా ఇప్పుడు చందు, రవి గారిని ఇద్దరిని కూడా కలిపి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం ఇంత మంచి అప్లాస్ మీ వర్క్కి. థ్యాంక్ యూ అండి. హాయ్ ఎవరిబడి, నా పేరు రవి అండ్ చందు. మేమిద్దరం కలిపి ప్రీవియస్గా అనగనగానే ఒక ఫిల్మ్ చేసామండి. అండ్ రైట్ నౌ చిదంబరం ఇస్ అవర్ సెకండ్ ఫిల్మ్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్, అంటే చెప్పాలని కాదు, చింతా గోపాలకృష్ణ గారికి, వినీషా మేడంకి అండ్ వంశీ నందివాటి గారికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయనే ఈ ఫ్యాంటాస్టిక్ టీమ్ వినయ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఐ కాంట్ ఈవెన్ ఫర్గెట్ దట్ డే, ఆ నెరేషన్ రోజు. ఇట్స్ అ వెరీ హార్ట్ఫెల్ట్ మూవీ. లైక్ ఎటువంటి అడల్టరేషన్ లేకుండా, ఎటువంటి డీవియేషన్ లేకుండా, చెప్పాలనుకున్న పాయింట్ సీదాగా మంచి హార్ట్తో చెప్పిన సినిమా అండి. ఐ థింక్ Feb 6th మీరు చూస్తారు అది. అండ్ మ్యూజిక్ పరంగా మాకు సెకండ్ ఫిల్మ్కే కీరవాణి గారితో వర్క్ చేయడం, ఆయన చాలా ముచ్చటపడి వాడారు ఆ సాంగ్ని. అండ్ వీ కెన్ సెన్స్ దట్ ఎంత మురిసిపోతూ ముచ్చటపడి వాడారు. మాకేంటంటే ఒక నర్వస్నెస్ ఉండేది, లైక్ అంటే పెద్దవాళ్ళు కదా, ఎలా డీల్ చేయాలి అని ఒక టెన్షన్ ఉండేది. బట్ ఆయన ముచ్చటపడి కళ్ళద్దాలు పెట్టుకొని పాడడం అనేది చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ ఫిలిం ఆ ఎక్స్పీరియన్స్, ఆ మెమరీస్ అన్నీ ఇచ్చింది. సో థ్యాంక్ యూ వినయ్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు. అండ్ నా ఫేవరెట్ కూడా ఉన్నారు ఇక్కడ, జయకృష్ణ గారు, కళ్యాణ్ నాయక్ గారు, అందరూ వచ్చారు. థ్యాంక్ యూ కశ్యప్ గారు. సో థ్యాంక్ యూ. Feb 6th చూడండి, మీకు మూవీ బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫైనల్గా రేపు ఈవెంట్ ఉంది అని నాకు టీం నుంచి కాల్ వచ్చింది. సో డేట్ ఫిక్స్ అయింది అని. సో ఈ సినిమా ఏంటంటే ముందుకు వెనక్కి వెళ్ళి అంటే వస్తుందా లేదా అన్నట్టు, కానీ ఫైనల్గా టీం అందరూ సాధించారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో చిన్న సినిమాని స్టార్ట్ చేసి ఇప్పుడు చూస్తుంటే పెద్ద సినిమా చేస్తున్నారు. సో Feb 6th అందరూ చూస్తారు. సో మంచి గుడ్ ఫిల్మ్ అవుతుంది తెలుగులో అని ఒక నమ్మకం ఉంది. అంటే
మలయాళం స్టైల్లో ఉంది అని అనిపించినా కూడా ఒక మంచి కంటెంట్, మంచి లైఫ్ని చెప్పే ఒక సినిమా అవుతుంది డెఫినెట్గా. అండ్ మ్యూజిక్ కూడా దానికి తగ్గట్టే, ఆ విజువల్స్, మ్యూజిక్ అంతా చాలా బాగా వచ్చింది. ఫైనల్ కట్ చూసినప్పుడు, అయిన తర్వాత చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. సో వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపాలకృష్ణ సార్కి అండ్ వినీషా మ్యామ్కి అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వినయ్, థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ ఎస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ. మేము కూడా మా తరపు నుంచి ఇంత అద్భుతమైన మ్యూజిక్ని, మెలోడీస్ని మాకు అందించినందుకు. అండ్ ఇప్పుడు లేట్ లేకుండా కాలాంటి అద్భుతమైన సినిమాని మనకు అందించి, అండ్ ఇప్పుడు శ్రీ చిదంబరం గారు సినిమాతో మన ముందుకు వస్తున్న ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. కొత్త వారిని ప్రోత్సహించే భాగంలో నేను ఇది 5వ సినిమా. నేను ఈ శ్రీ చిదంబరం గారు 5వ సినిమా అండి నేను చేసేది. ఈ పాయింట్ ఏదో చెప్పేది అతను, సరే కొత్త వాళ్ళు కదా వీళ్ళది కష్టపడతారని చెప్పి నేను ప్రారంభించే టైంలో మా అమ్మాయి కూడా వీళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో మేము మొదలుపెట్టాం. అయితే అలా చెప్పింది వేరు, తర్వాత జరిగింది వేరు. దీనికి నటినట్లు అందరూ టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళు పెట్టాం. కానీ మిగతా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకూడదని చెప్పి నేను రాజీ పడకుండా, సంగీతం చందురావు గారు చెప్పినట్టు చందు గారు ఇచ్చాడు ఆ పాట, ఆ లిరిక్స్. కీరవాణి గారు నచ్చడం ఆయన పాడటం, అలాగే కార్తిక్ గారు ఒక పాట పాడటం, ఈ రెండే కాదండి, మొత్తం 5 పాటలు కూడా చాలా బాగుంటాయి. ఒకదాని మించి ఒకటి ఉంటుంది. ఒక కొత్త వాళ్ళు అటెంప్ట్ చేస్తున్నారన్నది ఒకటి తప్పితే మిగతా అన్నీ కూడా దేనికి తీసిపోయినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్తో నేను చిత్రం నిర్మించాను. మీరు తెర మీద చూస్తారు. అలాగే ఈ చిత్రానికి ఫస్ట్ నుంచి మన నందిపేట వంశీ గారు ప్రోత్సహించారు. ఆయన కథని ఆయన దగ్గరుండి అన్ని చూశారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనే చేస్తున్నారు. అలాగే యూఎస్ఏ నుంచి పృథ్వీ గారు, వీళ్ళందరూ కూడా చాలా బాగుందండి, మాకు టీజర్ నచ్చింది, చాలా బాగుంది, మేము అందరూ చేస్తామని చెప్పి అంత ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చి ఇప్పుడు రేపు ఫిబ్రవరి 6వ తారీఖున బ్రహ్మాండం విడుదల చేస్తున్నాం. అది ఇందాక చందు గారు అంటూ వెనక్కి ముందుకు రాలేదండి. నేను దీన్ని అఖండ డిసెంబర్ 5న ఉంటే ఆ రోజు వేద్దామని చెప్పాను నేను. వీళ్ళు భయపడ్డారు, ఎందుకంటే నాకు అంత నమ్మకం ఉంది సినిమా మీద. డిసెంబర్ 5ని పెద్ద సినిమాతో పాటు చిన్నది వేద్దాం, ఇందులో ఏదో దమ్ము ఉంటేనే కదా వస్తారు అని చెప్పి నేను అనుకున్నా. ఈ డైరెక్టర్ వీళ్ళే అనుమానం పడ్డారు, వీళ్ళే భయపడ్డారు. అందుకని కంటెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, 2 గంటలు మంచి వినోదం వస్తుంది, ఈ సినిమా మీ అందరికీ నచ్చుద్ది అని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే నాకు ఈ కొత్త వాళ్ళని ప్రోత్సహించాలని తపన ఉంది కాబట్టి మీడియా వారు కూడా నాతోటి కొంచెం సాయంగా ఉండి వీళ్ళకి మళ్ళీ భవిష్యత్తు ఉండేలా కాదు, ఈ సినిమా విడుదల హిట్ అయ్యేలా కొంచెం సహకరిస్తారని కోరుతూ, అలాగే నా సినిమాలో నాకు తెలియని విషయాన్ని మానసిక వికాస నిపుణులు ఎవరో కశ్యప్ గారు చెప్పారు, ఈ పాయింట్ పాటలో ఇంత అర్థం ఉంది అంటే, మా నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఈ పాటలో ఉన్నాయనుకున్నాం తప్ప ఇంత లోతుగా ఉంటుందని నేను అనుకోలేదు. అలాగే పట్నాయక్ గారు వీళ్ళంతా కవులు రచయితలు కాబట్టి విశ్లేషించి బాగా చెప్పగలిగారు ఇందులో అర్థం. నేనంటే నిర్మాతగా అంతవరకు నేను చెప్పలేకపోయాను. వీళ్ళు చాలా థ్యాంక్స్ అండి, పట్నాయక్ గారు వచ్చి ఈరోజు మాకు ఈ రిలీజ్ డేట్ రివీల్ చేసినందుకు. అలాగే కశ్యప్ గారు అందరూ మంచి మంచి మాటలు చెప్పారు. నిర్మాతగా నాకు ఇది ఒక చాలా ఆనందమైన సమయం అండి. ఫిబ్రవరి 6వ తారీఖున మీరు అందరూ తప్పకుండా చూడండి సినిమా, మీ అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు. మీలాంటి వారు ఉండడం వల్లే ఒక డ్రీమ్ రియాలిటీలోకి మారుతుంది. అదేవిధంగా ఈరోజు వినయ్ ఆ సినిమాని ముందుకు తీసుకోవడం మీలాంటి వాళ్ళ వల్లే పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఎస్ అంతే, ఎస్ ఆ డ్రీమ్ని రియాలిటీలోకి తీసుకురావడం పాసిబుల్ మీ వల్లే అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ఎస్, నేను అదే చెప్తున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్ గోపి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రీల్స్ టు బిగ్ స్క్రీన్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన వినయ్కి సో థ్యాంక్స్. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ గారికి గోపాలకృష్ణ గారికి వినేష్ గారికి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం. అండ్ ఈ సినిమా నాకు చాలా మాట్లాడబోతున్నాను. మ్యూజిక్ చందు అండ్ రవి ఫస్ట్ అనగనగా మూవీ అప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడు కూడా తర్వాత ఈ సినిమాకి వీళ్ళు చేసినప్పుడు కూడా నేను చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఈ సినిమా అంటే నేను ఈరోజు ఇంట్రోవర్ట్ని మాట్లాడలేకపోతున్నాను. సినిమా Feb 6 రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ. అండ్ ఎస్, సంధ్య వశిష్ఠ ఇప్పుడు మాట్లాడతారు. ఈ సినిమాలో ఎంతో న్యాచురల్ పర్ఫార్మెన్స్తో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సంధ్యా వశిష్ఠ, సినిమాలో లీలాని. ఫస్ట్లీ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే ఈరోజు మా ఈవెంట్ సపోర్ట్ చేయడానికి వచ్చిన పట్నాయక్ సార్ మీ సాంగ్స్ వింటూ పెరిగాం. తెలుగు ఫోక్ సాంగ్స్ వాస్ సంథింగ్ వి లిజన్ వైల్ గ్రోయింగ్. సో ఈరోజు మా డెబ్యూ మూవీకి సార్ వచ్చి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఇస్ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ సార్. అలాగే జయకృష్ణ గారు అండ్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ యా, సినిమాకి వచ్చేసరికి టీజర్ కానీ సాంగ్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వీ గాట్ టు హియర్ ఒక రిఫ్రెషింగ్ స్టోరీ, ఫీల్ గుడ్ వైబ్, మలయాళం సినిమాలా అనిపిస్తుంది అని ఇప్పటిదాకైతే మంచి పాజిటివ్ రివ్యూసే వచ్చింది. అండ్ సాంగ్స్ చందు గారు, రవి గారు హ్యావ్ లిటరలీ గివన్ లైఫ్, లైక్ ఒక సోల్ ఇచ్చారు. చిదంబరం ప్రపంచం ఆల్రెడీ చాలా అందంగా కొత్తగా ఉంటుంది. ఆ ప్రపంచం హ్యాస్ బ్రైటెండ్ అప్ అ లాట్ మోర్ విత్ చందు అండ్ రవి గారు సాంగ్స్. అండ్ చిన్నోడి గుండెలో సాంగ్ బికేమ్ ఈవెన్ మోర్ స్పెషల్. మెలోడీ ఇట్స్ సంగ్ బై కార్తిక్ గారు. అండ్ అలాగే మొన్న వెళ్ళేదారిలోన సాంగ్ రిలీజ్ అయింది. నాకు వెళ్ళేదారిలోన సాంగ్ ఇస్ వెరీ స్పెషల్ బికాస్ ఇట్ జస్ట్ రిమైండ్స్ ఆఫ్ వన్ వర్డ్, లైఫ్, జీవితం. అండ్ అలాంటి ఒక సాంగ్ కీరవాణి గారి వాయిస్, ఇట్ లిటరలీ గేవ్ లైఫ్. లైక్ ఐమ్ జస్ట్ టూ హ్యాపీ దట్ డెబ్యూ మూవీ కీరవాణి గారు, కార్తిక్ గారు అండ్ a lot of big people from the industry have come in, and I think all of this is possible only because Gopal Krishna sir and Vinisha garu have believed in the cinema and they've brought in a lot of talents. So thank you so much sir. Alage ఈ సినిమా మేము థియేటర్స్కి తీసుకురావాలని చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. అండ్ ఐ థింక్ ఇట్ వాస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ సార్, గోపాల్ కృష్ణ సార్ కానీ వినీషా గారు మ్యామ్, దే బిలీవ్డ్ ఇన్ సినిమా, దే బిలీవ్డ్ ఇన్ ద టీమ్, అండ్ bringing it to theatres, it was only possible by Sri Chakras Entertainment. So thank you so much sir for that. And థియేటర్స్కి వస్తున్నాం. సో ప్లీజ్ అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. సినిమా చూసి నచ్చితే ఒక మంచి వర్డ్ స్ప్రెడ్ చేయండి. వర్డ్ స్ప్రెడ్ చేయడం మేబీ మీకు ఒక ఇట్ మైట్ బీ అ వెరీ స్మాల్ థింగ్, బట్ ఫర్ అస్ యాజ్ అ టీమ్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఒక వర్డ్ స్ప్రెడ్ అయిందంటే అ లాట్ మోర్ పీపుల్ విల్ కమ్ ఇన్. సో Feb 6th సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అందరికీ నచ్చుతున్నాను కోరుతున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంధ్య, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఇప్పుడు మన చిదంబరం గారి మాటల్ని వినేద్దాం, వంశీ తుమ్మల గారి మాటల్ని విందాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు వంశీ. హై టు ఆల్ ద మీడియా పీపుల్. చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని ఇలా చూడడం లైవ్లో. సో యా, ఈరోజు మా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. ఇట్స్ కమింగ్ ఆన్ Feb 6th టు యువర్ నియరెస్ట్ థియేటర్స్. సో ఈ రోజంతా ఒక మ్యూజిక్ గురించి, సౌండ్ గురించి డిస్కషన్ వెళ్తుంది కాబట్టి ఐ వుడ్ లైక్ టు టాక్ మై ఒపీనియన్ టువర్డ్స్ ఇట్. సో ఫస్ట్లీ సినిమాకి మ్యూజిక్ అండ్ సౌండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్, యూ ఆల్ నో దట్. సో దానికి ప్రాణం పెట్టి పనిచేసి మ్యూజిక్ డైరెక్టర్లు దొరికినప్పుడు సినిమా లెవెల్ ఖచ్చితంగా ఇంకొక 4-5 మెట్లు పైకి వెళ్తుంది. మా విషయంలో ఒక 100 మెట్లు పైకి వెళ్ళింది చందు రవి రావడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ ఇద్దరికి ఐ కాంట్ ఆస్క్ మోర్ దెన్ ఫర్ దిస్ అనుకుంటా. నా ఫస్ట్ సినిమాకే ఇంత మంచి పాటలు, అంటే ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి, మేము 3 సాంగ్స్ ఉన్నాయి సార్, అవన్నీ కూడా ఇంకా చాలా బాగుంటాయి. అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు కార్తిక్ గారు వచ్చారండి ఈవెంట్ చేయడానికి. కార్తిక్ గారు ఈవెంట్ చేస్తున్నప్పుడు మేము అప్పటికి షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు అప్పుడు అనుకున్నాం కార్తిక్ ఎప్పుడన్నా మన సినిమాలో పాట పాడాలరా అని. అది నా ఫస్ట్ సినిమాకే నెరవేరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ చందు అండ్ రవి ఫర్ దాట్ ఆల్సో. అండ్ ఆల్సో అదే నాకు పీక్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ అంటే జనరల్గానే హాలీవుడ్ మ్యూజిక్ చాలా వేరే లెవెల్, రాక్ స్టార్స్, ఆ కల్చర్ అంతా వేరు అన్న ఎజంప్షన్ ఉన్నప్పుడు నో, ఇదంతా మిత్ అని చెప్పి ఒక మంచి మాస్ కమర్షియల్ మన నాటు పాటకి ఆస్కర్ తీసుకొచ్చిన కీరవాణి లాంటి సార్ని తో మాట్లాడడం లేదా ఆయన్ని టచ్ చేయడం, కలవడం, ఇదే మాకు పెద్ద డ్రీమ్ ఉంటుంది. అలాంటిది ఆయన వచ్చి మన సినిమాలో పాట పాడితే అంతకన్నా ఏం కావాలి సార్. సో నా ఫస్ట్ సినిమాకి ఐ ఫీల్ అన్ని డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్స్ జరుగుతున్నాయి. అలాంటి మూమెంట్స్ ఇవన్నీ నాకు. ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ ఆల్బమ్. సో అండ్ దెన్ కమింగ్ టు గెస్ట్ సార్ ఆర్పి పట్నాయక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ రివీలింగ్ అవర్ డేట్ టుడే. అండ్
నాట్ ఓన్లీ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ సార్, నేను ఈ సినిమాలో మెలకను పెట్టి చేశాను కదా సార్. సో దానికి నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ రిఫరెన్స్లు అట్లా చూస్తున్నప్పుడు ఐ గాట్ వెరీ ఫ్యూ ఇన్స్పిరేషన్స్ సార్. అందులో మీరు ఒకరు. మీ సినిమాలో ఆ వాన వాన సాంగ్ కానీ, మీ పెర్ఫార్మెన్స్ కానీ, ఇదంతా చిన్నప్పుడు చాలా గట్టిగా వైరల్ అయిపోయిన కంటెంట్ సార్. ఈ రోజుల్లో వైరల్ సోషల్ మీడియా అంటున్నారు, కానీ అప్పుల్లో మా అన్నయ్యలు వినడం, మా పేరెంట్స్ వినడం, టీవీల్లో అసలు మారుమోగిపోవడం, ఆ మ్యూజిక్ విషయంగా అండ్ ఆల్సో యాక్టింగ్ విషయంగా సార్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్. యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను నేను కూడా, ఎలా ప్రాక్టీస్ చేశారు సార్? ఈ ఇంటర్వ్యూలు అందరూ నన్ను అడుగుతున్నారు, ఎలా ప్రాక్టీస్ చేసావు మెల్లగా, ఎలా ప్రాక్టీస్ చేసావు అని. సో నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్, మీరు అప్పుడు ఎలా చేశారు? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ క్యూరియస్ టు నో దట్. అండ్ కళ్యాణ్ నాయక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను కళ్యాణ్ అన్న కూడా అదే, నేను చేసిన ఒక ప్రాజెక్ట్కి ఆయన మ్యూజిక్ చేశారు. అది చాలా బాగా వచ్చిందని వింటున్నాను, కానీ అది లైవ్లో చూడాలి మనం. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న. జయ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ కశ్యప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ వెరీ ఫ్యూ మోటివేషనల్ స్పీకర్, చాలా మంచి ఫిలాసఫీ చెప్పేవాళ్ళు ఉన్నారండి. అంటే వితౌట్ డీవియేటింగ్, ఒక ఎజెండా కానీ ఒక సైడ్ కానీ తీసుకోకుండా చాలా న్యూట్రల్గా ఫిలాసఫీ చెప్పే వెరీ ఫ్యూ పీపుల్లో మీరు ఒకరు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ మాటలు ఎలా అయితే ఇన్స్పైర్ చేస్తాయో అలాంటి షార్ప్ మాటల్ని, అంతే ఇంపార్టెంట్ మాటల్ని పాటల్లో పెట్టినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ సో యా, సినిమా కమింగ్ ఆన్ Feb 6th. ఇంకొక రెండు విషయాలు చెప్తా, ఐ డోంట్ టేక్ మచ్ టైం. ఒకటి, మనం ఎన్ని కళలన్నా కనొచ్చు, మనకి ఎన్ని డ్రీమ్స్ అన్న ఉండొచ్చు. సో ఆ డ్రీమ్స్ అచీవ్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్. వాళ్ళ జర్నీలో వస్తారు, అది చాలా నమ్ముతాను నేను. సో అలాంటి జర్నీలో వచ్చిన ద మోస్ట్ అండ్ ద వన్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే మా ప్రొడ్యూసర్ గారు, చింతా గోపాలకృష్ణారెడ్డి గారు. అంటే హీజ్ లైక్ వెరీ డేరింగ్ పర్సన్ సార్. అంటే అంత డేరింగ్ మరి ఇంకెక్కడో చూడమేమో. ఇట్స్ లైక్ మేము ఏదైనా ఒక మంచి సింగర్ ఉన్నారండి ఇట్లా అంటే, లేదు కార్తీక్ తెద్దామంటారు. లేదు మ్యూజిక్కి వెళ్దాం అంటే, లేదు వేలు కావాలంటారు. ఆయన వచ్చిన తర్వాత మేము చూసిన సినిమా కానీ మా పాయింట్ ఆఫ్ వ్యూ, మా చూసే ధోరణి అంటారు కదా, అది కంప్లీట్గా ఎలివేట్ అయిపోయింది. సినిమాని నిజంగా ఒక చాలా పెద్ద ఏమంటారు, ఒక హై స్టాండర్డ్స్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు మీరు వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విజన్కి, మీ డేరింగ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ లాస్ట్ థింగ్ వచ్చేసి, ఈ సినిమా మీరంతా థియేటర్లో ఎందుకు చూడాలి అంటే, వీ హ్యావ్ సో మెనీ రీజన్స్. మన టీం అందరూ మాట్లాడుతున్నారు. బట్ వన్ మోర్ మెయిన్ రీజన్ ఏంటంటే, మన హిట్ మెషిన్ వంశీ నందిపాటి గారు 2026లో చూసి నచ్చి రిలీజ్ చేస్తున్న ఫస్ట్ సినిమా అండ్ బెస్ట్ సినిమా మన శ్రీ చిదంబరం గారు. ఐ హోప్ అదే మీకు మంచి వ్యాలిడేషన్ లాగా ఉండొచ్చు. సో యా, ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ Feb 6th. చాలా మంచి ఎమోషనల్ రైడ్ అండ్ చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది సినిమా చూసిన తర్వాత. ఇంకా చాలా మాట్లాడాలండి సినిమా కోసం, బట్ టీజర్ ట్రైలర్ లాంచ్ అప్పుడు అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు విల్ టాక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ ఎస్ డెబ్యూటెంట్ మన డైరెక్టర్ వినయ్ రత్నం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. సార్ ఫస్ట్ టైం మిమ్మల్ని ఇక్కడ ఇటు నుంచి వస్తున్నాను. బేసిక్లీ యూట్యూబ్లో ఇలా చూస్తాం ఇంటర్వ్యూస్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఐ వాంట్ టు క్విక్గా ఫినిష్ చేస్తున్నాను. మేము ఇవాళ అంటే మా టీం కానీ అందరం కానీ ఇవాళ ఈ స్టేజ్ మీదకి రావడానికి, ఈ February 6th అనే డేట్ ఇలా పాజిటివ్ మీద పడడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మా ప్రొడ్యూసర్ గారు. ఆయన డేర్ చేయకపోయినా, ఆయన నమ్మకపోయినా మమ్మల్ని, వీ వుడెంట్ హ్యావ్ బీన్ స్టాండింగ్ హియర్. సో దీనికి ఏమైనా క్రెడిట్ ఉంటే ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే వెళ్ళాలి. హీఈస్ ద వన్ హూ బిలీవ్డ్ ఇన్ అస్, హీఈస్ ద వన్ హూ స్టూడ్ ఫర్ అస్. సో మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో యా, ఈ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు దొరికిన 2 gems మా చందు, రవి, నాకు ఇంకా సొంత అన్నయ్యలాగా వీళ్ళిద్దరు. సో ఈ సినిమాలో ఇప్పుడు దాకా 2 సాంగ్లు విన్నారు, ఇంకా 3 సాంగ్లు ఉంటాయి. ఈ జస్ట్ అంటే ఈ 3 సాంగ్లనే కాదు, ఐ రియలీ వాంట్ యూ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ I want you to watch the film with the final mix what they did. అసలు నేను ఇప్పుడు దాకా నా సినిమా నేను ముందు చేసిన షార్ట్ ఫిల్మ్ కానీ లేదంటే దీని ముందు చేసిన సాగు అనే ఒక ఫిల్మ్ ఎప్పుడూ నా వర్క్ చూసుకొని నేను ఆడలేదు. నా వర్క్ చూస్తే నాకు కంప్లైంట్సే కనబడతాయి. ఫస్ట్ టైం మన ఫైనల్ మిక్స్ కొచ్చిలో నా ఫైనల్ మిక్స్ చూసుకొని నేను ఏడ్చాను. సో ఇట్స్ బికాస్ ఆఫ్ దేర్ సౌండ్. సో యా, ప్లీజ్ మా February 6th మా సినిమా రిలీజ్ అవుతుంది. మేము చాలా కష్టపడి సినిమా తీసాం. ప్లీజ్ అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ సార్, మీ చేతుల్లో ఉంది. దిస్ ఈజ్ ఎ వెరీ యంగ్ టీమ్. ప్లీజ్ సపోర్ట్ అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.
థ్యాంక్ యూ వినయ్, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. వి ఆల్ రూటింగ్ ఫర్ యూ అండ్ మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ ఆర్పి పట్నాయక్ గారు, అలాగే కళ్యాణ్ గారు, జయకృష్ణ గారు అండ్ కశ్యప్ గారు, మీరందరూ కూడా ఇక్కడ జాయిన్ అయినందుకు, మీ గ్రీటింగ్స్ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్ సార్ ప్లీజ్. అండ్ మిగతా మనం Q&A మొదలు పెడదాము మిగిలిన టీంతో. ఎస్ సార్, థ్యాంక్ యూ. అద్దంలోన నన్ను చూసి మురిసిపోతున్నా, మొన్నలాగలేనే లేదు ఎందుకు ధీమా, మాటలే చాలుగా ప్రేమలో పడుతున్నా. అరే రే చిన్ని గువ్వా ఎక్కడ పోతావు, నువ్వు నింగిలో నరకలు విప్పి ఎగిరిపోతావు, ఆగమంటే ఆగకుండా ఎక్కడ పోతావు, నువ్వు ఆడుకుంటూ పాడుకుంటూ ముందరే ఉంటావు. నిజమేనా నీకు నేను నచ్చుతున్నానా, నిజమేనా అంత వింత నా వల్లనేనా, నిన్నలాగా నేనేలపైన ఇప్పుడేమో మేఘాలలోనా, చిన్నదేగా సంతోషమైన చెప్పలేవా ఓ మాటలోనా. నన్ను కట్టేసుకున్నాయి నీ కళ్ళే, గుండె కొట్టేసుకుంటుంది నీ వల్లే, నిన్ను చూడకుంటే రోజు పోదులే. చందు రవి గారు, అలాగే వంశీ తుమ్మల గారు, సంధ్యా వశిష్ఠ గారు, గోపాలకృష్ణ గారు, ఎస్ మా డైరెక్టర్ అయ్యా, ఎస్ డైరెక్టర్ వినయ్ రత్నం గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ Q&A మొదలు పెడతామండి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. డైలీ రోజు చాలా ప్రెస్ మీట్లు అవుతుంటాయి, ఏదో ఎక్కడొస్తాం పోవా నేను రానని చెప్పాను మీ పిఆర్ఓకి మేము, కానీ ఇవాళ రాకపోయింటే వుడ్ హ్యావ్ మిస్డ్ ఏ లాట్. ఒక కొత్త టీమ్, ఆస్పైరింగ్ టీమ్, ఎంత ఎనర్జెటిక్గా, ఎంత ఆస్పైరింగ్గా మీరు అనిపిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళ కళలో ఆనందం మాకు అనిపిస్తుంది. రియల్లీ గోపాలకృష్ణ గారు, అంత యంగ్ టీమ్ని ఎంకరేజ్ చేస్తున్న మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే వాళ్ళలో ఆ జీల్ ఉంది, వాళ్ళ కసి ఉంది అనేటువంటిది మీరు కనిపెట్టి, until and unless a producer comes forward to such films, it can't happen. Congratulations. I don't have any questions, only congratulations and all the best to your team. We'll meet in future. Thank you. హీరో గారు, ఈ సాంగ్స్ అయితే మీకు ఏమనిపించిందండి? అంటే రోజు 2 సినిమాలు 3 సినిమాలు చూస్తారు మీరు, ఇవన్నీ వస్తుంటారు కదా, ఇంటర్వ్యూ చేస్తారు, అన్నీ చూస్తుంటారు. ఒరిజినల్గానే మేము సినిమా తీసాం, ఒరిజినల్గా అన్ని మంచి పాటలు పెట్టాం. మీకు చూస్తే ఏమనిపించింది అసలు? చాలా, నేను మీరు అడిగారని చెప్పడం కదండి, ఒక ప్లెజెంట్ ఫీలింగ్. ఓకే. అంటే ఈ సినిమా మొత్తం విజువల్స్ అన్నీ చూస్తుంటే కూడా ఒక బ్యూటీస్ కెన్ బి సీన్ ఇన్ స్మాల్ ప్రపోన్స్ ఆఫ్ లైఫ్ అంటాడు కిడ్స్. అలా చిన్న చిన్న విషయాల్లోనే అందాలు, గొప్ప గొప్ప అందాలు ఉంటాయి అనేటువంటిది. అలాంటి బ్యూటీస్ ఎన్నోన్నో ఉన్నాయి మీ టేకింగ్లో. కానీ ఇంట్లో ఆ డైరెక్టర్ని చూస్తుంటే మైక్ అంత లేడు. కాదండి, ఈ సినిమా కథ నచ్చి, పాయింట్ నచ్చి మనం దానికి ఎక్కడ తగ్గకుండా చేసుకొచ్చాం కదా. సాంగ్స్ వచ్చిన తర్వాత మాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు, బాగా తీశారు అంటారు. మీ దగ్గర కరెక్ట్గా ఉంటుంది న్యూస్ అది. ఫీల్ గుడ్ కంటెంట్ ఉందండి. మీరు డైలీ 1-2 చూస్తారంటారు మీరు. అవును, కాబట్టి అందుకని నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. వెరీ గుడ్, చాలా మంచి బాగుందండి. ఆ ప్లెజెంట్ ఫీలింగ్, ఆ ఫుల్ గిడ్నెస్ అంతా చాలా బాగుంది. ఒకసారి అతనికి మైక్ ఇస్తే, నువ్వు మైక్తో పర్లేదు కానీ ఒకసారి ఆ కన్ను ఎలా పెట్టావు ఒకసారి పెట్టి చూపించవా? అంటే మీకు థియేటర్లో చూస్తే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. చాలా కష్టం అది. ఎంటైర్ టీమ్, మ్యూజిక్ డైరెక్టర్స్, వాట్ ఏ మ్యూజిక్, వాట్ ఏ ప్లెజెంట్ మ్యూజిక్. ఖచ్చితంగా మన సినిమా గట్టిగా హిట్ అవుతుంది సార్, అప్పుడు సక్సెస్ మీట్లో ఖచ్చితంగా పెడతాను అప్పుడు మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. వంశీ గారు. సార్ సార్ చెప్పండి. హాయ్ సార్. హలో అండి. అంటే చాలా కష్టపడ్డారు మీరు, చూస్తేనే అర్థమవుతుంది సినిమా. ఆ పాట కూడా ఒకటి చాలా బాగుంది. మ్యూజిక్ ఇన్ఫ్యాక్ట్ ఈ కెరవాణి గారి సాంగ్ కూడా లిరికల్ వాల్యూ చాలా బాగుంది. February 6th వస్తున్నారు, బట్ ఒక ఫీలింగ్ ఏంటంటే డేట్ మంచిదని ఆలోచించుకున్నారు. బికాజ్ ఈ సంక్రాంతి సినిమాలు ఎక్స్టెండెడ్ రన్ ఉంది, వీటి వల్ల ఏంటంటే జనాలు ఎగ్జాస్ట్ అయిపోతున్నారు బాగా. ఎందుకంటే చాలామంది 2-3 సినిమాలు చూసి ఎక్కువ సినిమాలు కన్జ్యూమ్ చేసేసిన ఫీలింగ్లో ఉంది బయట.
అంటే సార్ గ్యాప్ ఉంటే బెటర్ ఏమో అన్న ఫీలింగ్ రాలేదా? అదే సార్, ఆ క్వశ్చన్కి ప్రాపర్గా ఆన్సర్ ఇచ్చేంత ఇంకా నేను సీజన్ అవ్వలేదు సార్. మెచ్యూర్ వాళ్ళ ఫస్ట్ సినిమా నాకు తెలీదు. బట్ ఐ ఫీల్ ఏంటంటే జనాల దగ్గరికి ఈ సినిమా ఇప్పుడు మీరు చూసిన కంటెంట్ ఏదైతే ఉందో అది జనాల దగ్గర దాకా తీసుకెళ్తే వచ్చి చూస్తారన్న నమ్మకం అయితే ఉంది సార్. దట్ ఓన్లీ ఐ కెన్ సే. అది చూసిన తర్వాత మరి అది ఎంత రేంజ్కి వెళ్తుంది అన్నది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వినయ్ రత్నం గారు. అండ్ మీరు సారీ సార్, అండ్ మీరు చాలా హెల్ప్ చేయాలి సార్ సినిమా జనాల దగ్గరికి వెళ్ళడానికి. అందరూ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చేయాలి, ముందే థ్యాంక్స్ చెప్పేసిన అడ్వాన్స్గా. డైరెక్టర్ వినయ్ రత్నం. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్. గ్లిమ్స్ చూసిన, సాంగ్స్ చూసిన ఒక మంచి వైబ్ కనిపిస్తుంది, పాజిటివ్ వైబ్ ఉంది. ఎస్పెషల్లీ అంటే కొంతమంది మనుషుల్లో కొన్ని లోపాలు ఉండొచ్చు, అవి కప్పిపుచ్చుకొని లైఫ్ని లీడ్ చేస్తుండొచ్చు, అది చూపించారు మీరు. సో మీకు పర్టికులర్గా ఇన్స్పిరేషన్ కానీ మీరు చూసిన వ్యక్తుల నుంచి తీసుకున్న కథ అనుకోవచ్చు. ఇది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు లైక్ ఈ స్టోరీ? అంటే అంటే వ్యక్తుల నుంచి కాదు, సిచ్యువేషన్స్ నుంచి. అంటే ఎలాంటివి వచ్చినా నిలబడాలి అని. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, ఎలాంటి వచ్చినా లైక్ స్ట్రాంగ్గా నిలబడి, అలా చాలామంది. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. చాలా హర్డిల్స్ ఏం వచ్చినా సరే ఇవాళ థియేటర్ దాకా తీసుకొస్తున్నారు మా సినిమా. సో ఏం వచ్చినా సరే గివప్ ఇవ్వకూడదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో నిలబడ్డ పీపుల్ నాకు అఫ్కోర్స్ దాని ఏమంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నదే. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఈ ఇన్సెక్యూరిటీ దీన్ని ఎందుకు డీల్ చేద్దాం అనుకున్నాం అంటే ఒక రే ఆఫ్ హోప్ అవుతుంది ఈ సినిమా. ఎందుకంటే 99% ఆఫ్ ద పీపుల్ రైట్ నౌ ఇన్ దిస్ జనరేషన్ ఆర్ డీలింగ్ విత్ వన్ ఆర్ అదర్ ఇన్సెక్యూరిటీ. ఏదో ఒక ఇన్సెక్యూరిటీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళ ప్రెషియస్ టైంని కోల్పోతున్నారు. సో అది రిలీజ్ అయ్యే టైంకి చాలా డ్యామేజ్ జరిగిపోతుంది. సో మనం ముందే మన వర్త్ ఏంటని తెలుసుకుంటే మన అద్దం ముందు నిలబడి అరే మనం బాగున్నాం రా అనుకుంటే చాలు, సగం గొడవలు ఉండవు. సో నా సినిమాతో అది చెప్దామని ట్రై చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ అండి. చందూర్ ఎస్పెషల్లీ సాంగ్స్ చాలా బాగున్నాయండి. నేను ఆ కార్తిక్ సాంగ్ రిలీజ్ చేయగానే లూప్ మోడ్లో విన్నాను అది 2-3 డేస్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ కీరవాణి గారు చాలా స్పెసిఫిక్గా పాడుతుంటారు అదర్ సాంగ్స్, ఆయనవి కాకుండా చాలా లిమిటేషన్గా పాడుతుంటారు. ఆయన ఎలా ఒప్పించారు ఏంటి, సిచ్యువేషన్ బట్టా లేదంటే? ఫస్ట్ టీం మాట్లాడినప్పుడు సాంగ్ పంపించమని అడిగారు. సో సాంగ్ పంపించిన తర్వాత సార్కి బాగా నచ్చిందని చెప్పారు. సో ఎవరు చేస్తున్నారు ఏంటిది అని చెప్పిన తర్వాత దెన్ ఇమీడియట్గా ఒక డేట్ ఇచ్చి ఓకే రికార్డ్ చేద్దాం. సో వెళ్ళిన తర్వాత కూడా జస్ట్ సాంగ్ రికార్డ్ చేసుకుని రాలేదు, ఒక డిస్కషన్ అయింది. ఒక 1 hour డిస్కషన్, ఏంటి మీరు సినిమా ఏంటి కథ ఏంటని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పాడారు. లిరిక్స్ చాలా బాగున్నాయి. సో అది మాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ చిన్న సినిమాలకి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సినారియోలో చాలా ఇంపార్టెంట్. అసలు కొన్ని పాటలు బయటకు వెళ్తేనే కొంచెం ఉంటుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్, యూ డన్ ఏ గుడ్ జాబ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గోపాలకృష్ణారెడ్డి గారు, మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ అన్నారు కదా అఖండ సినిమాకి పోటీగా వద్దాము అని చెప్పి. బేసికలీ బాలయ్య సినిమా అంటే అందరూ టిప్పర్ లారీతో సమానం, దానికి ఎప్పుడు ఎదురెళ్ళకూడదని పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే చెప్పారు. సో మీరు ఆ సినిమాకి పోటీ అంటే ఆ కంటెంట్ ఏ లెవెల్లో ఉంది? కంటెంట్ చాలా గొప్ప లెవెల్లో ఉందండి మాది. అంటే మేము నమ్మాము ఆయన సినిమా కంటే ఆ సినిమా వచ్చినప్పుడు ఇంకో సినిమా ఏం రాదు, మీరు అన్నది కరెక్టే. కానీ మేము ఒకళ్ళని వచ్చామంటే ఏదో ఉంది ఇందులో అని చెప్పి చూస్తారు కదా. మేము 100 రూపాయల సినిమా కదా, మీద 100 రూపాయల టికెట్ సినిమాయే కాబట్టి దాని స్తోమత ఉన్న వాళ్ళు దానికి వస్తారు కదా. అలా వచ్చినా మాకు అది కొంచెం గుర్తుండిపోద్ది. ఆ పెద్ద సినిమా వచ్చినప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది గుర్తుండిపోద్ది. ఆ ఉద్దేశంతో అన్నాను అంతే, లేదా ఆయన ఎదుర్కొంటే మేము రాము. కాబట్టి మా దాంట్లో కొత్త వాళ్ళు తప్ప అన్ని రకాలుగా టెక్నికల్గా అన్నీ కూడా సౌండ్గానే చేసామండి. అదండి. అంటే బేసికల్లీ ఒక మూవీని ప్రొడ్యూస్ చేయాలంటే లాభం అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే కంటెంట్ అంతలా మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు, ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఎవరికి. సో ఆ చిన్న సినిమా పైగా, సో దాన్ని ఎంకరేజ్ చేయడానికి మెయిన్ ఏంటంటారు? రేపు ఎలా రిలీజ్ చేస్తున్నారు? అంటే విలాటోళ్ళు వీళ్ళు ఎప్పుడో 4-5 సంవత్సరాల నుంచి కలగానే ఉన్నారు సినిమా చేయాలని. ఇటువంటి వాళ్ళు అయితేనే ఆ కళ నెరవేరుస్తారండి. అంటే వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు పెద్ద స్థాయి వాళ్ళు అంత అవైలబుల్గా ఉండడు, మనకు మాట వింటారు. వాళ్ళు సినిమాలు అనుకుంటే వాళ్ళు చేస్తారు. ఇది మేము అనుకుంటే మేము చేసే అవకాశం ఉంటుందండి. వీళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, మాకు కూడా మా సినిమా మేము ఎలా కావాలో అలా చేసుకోగలుగుతాం. అందుకని ఇటు వీళ్ళు నిలబడితే రెండో సినిమాకి మళ్ళీ రేపు పొద్దున్న నాకు పునాది అనమాట. ఈ సినిమాలు ఎలాగ ఉన్నా తర్వాత సినిమాకి మళ్ళీ నాకు ఫస్ట్ ప్రొడక్షన్ ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఆ విలువ నాకు ఉంటుందని అదొక ఆస్తి కింద పక్కన పెట్టుకుంటున్నాను. నేను చేసిన 5 సినిమాలు కూడా 5 కొత్త డైరెక్టర్లే. అదే కాన్సెప్ట్ మీరు అన్నది చాలా కరెక్ట్ పోయింది. ఎందుకంటే ఇంత కొత్త వాళ్ళతో మొదలు పెడుతుంటే చాలామంది డిస్కరేజ్ చేశారు నన్ను. చేస్తే కొత్త వాళ్ళని మీరు మలయాళం వాళ్ళు వస్తే చూస్తున్నాం, మనం తమిళ వాళ్ళు వస్తే చూస్తున్నాం, మన వాళ్ళు అంటే ఎందుకు నచ్చరు? ఇప్పుడు అందరూ
ఇప్పుడు వీళ్ళు ఎలా బతుకుతారండి రేపు పొద్దున్న? అందరూ పెద్దవాళ్ళే కావాలంటే ఇవాళ 200 సినిమాలకి 190 సినిమాలు పోతున్నాయి. నిర్మాత అన్నప్పుడు ఏమైపోతున్నాడు ఎవరికి అడ్రస్ తెలియదండి. చాలామంది నేను చూశాను ప్రత్యక్షంగా, బాగా అది చెప్పుకోలేని బాధలు పడుతున్నారు. ఇటు వీళ్ళని ఉద్ధరించాలి, మేము నిలబడాలి. అందుకని లాభం మాట ఎందుకు? అదే అండి, నేను అప్పుడు ఇప్పుడు ఒక మాట మీద ఉన్నాను. అదేనండి, అదే చాలా గొప్పగా ఇన్స్పిరేషనల్గా మాట్లాడారండి మీరు. చిదంబరం గారు కూడా ఎంత ఇన్స్పిరేషనల్గా ఉంటుందో, మీరు ఏ పాయింట్ మీద ఇన్స్పైర్ అయ్యి చేశారో ఈ సినిమా ఇప్పుడు మీ మాటల ద్వారా చాలా వరకు అంటే మీరు రీచ్ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఈవేళ ఎన్నో సినిమాలు వస్తున్నాయి, పెద్ద వాళ్ళు వస్తున్నారు, రెండో రోజు ఉండలేదు, గమనించండి. ఎస్ అండి. అప్పుడు టాలెంట్ తోటి శ్రమించి వచ్చినోడు ముందుకు వచ్చే అవకాశం లేదా? గ్యారంటీ. చాలా గొప్ప థాట్ అండి. ఒక మహారచయిత, ఆయన పేరు ఇక్కడ స్టేజ్ మీద ముందు చెప్పాలి నేను, మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు అని ఆయన మాట రాశాడు ఎప్పుడో 70 ఏళ్ల క్రితం మాట. అది ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని. విన్నారా? మీరు అలా కాకుండా చాలా గొప్ప మాట, గోల్డెన్ వర్డ్స్, ఇండస్ట్రీ అంతా కూడా విని నేర్చుకుని అమలు చేయాల్సిన గొప్ప మాట చెప్పారు. మలయాళం సినిమాలు చూస్తున్నాం, మంజుమల్ బాయ్స్ వస్తే దాని గురించి మాట్లాడుకున్నారు ఆఫీసుల్లో కూర్చుని. కానీ కొత్త కుర్రాళ్ళు కథల్ని తీసుకుని నిజంగా లాంగ్ లివ్ గోపాలకృష్ణ రెడ్డి గారు, లాంగ్ లివ్. ఇప్పుడు ఇంకోటి అండి, ఈ పాత్ర ఇతను తప్ప ఇంకొకరు ఊహించుకోగలమా? ఇప్పుడు ఇందాక ఎవరైనా పట్నాయక్ గారు వచ్చారు, కళ్ళు కనబడడం అని పెట్టారు కదా శ్రీనివాస్ ఇంటి సినిమాలో. ఇప్పుడు ఇతను కన్ను పక్కకి పెట్టి చేశాడు, అలాగే పెద్ద హీరోతో మనం చేయించగలమా చెప్పండి? అవసరమైతే చేస్తారు కానీ కొత్త కుర్రాడు చేయడం గ్రేట్. అది దానివల్ల అండి వీళ్ళకి నరాలు కూడా ఇబ్బంది వస్తాయి, తలపోటు అది వచ్చేస్తే. అంటే ఈ మెల్లకన్ను పెట్టడం అన్నది మొట్టమొదట చిరంజీవుల సినిమాలో ఎన్టీ రామారావు క్లోజ్ ఫ్రేమ్లో పెట్టారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే చూసుకోండి, ఫస్ట్ ఎన్టీ రామారావు చేశారు అది, ఆ ఎక్స్పెరిమెంట్. అయినా మీ మ్యూజిక్ డైరెక్టర్స్ని బేసిక్గా నేను చాలా అకార్డింగ్ టు ద మ్యూజికల్ సైన్స్ ఎంత స్టాండర్డ్ అంటే, ఒక మహాదేవన్ గారు, ఒక రమేష్ నాయుడు గారు, ఒక ఇళరాజా గారు నిజంగా ఏమి స్టాండర్డ్ మెయింటైన్ చేశారండి. నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇంటర్లూడ్స్ కానీ నిజంగా ఎక్స్ట్రాడనరీ. నేను చాలా ఇన్వాలంటరీగా చప్పట్లు కొట్టాను పాట అయిపోగానే. యూ హ్యావ్ ఎ లాంగ్ వే టు ట్రావెల్. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. అండ్ డైరెక్టర్గా యూఆర్ స్టిల్ సో, నువ్వు ఎలా ఉన్నావంటే అడాల్సెంట్ ఏజ్లో ఉన్నట్టుగా ఉన్నావు. అండ్ అదే ఆ కైండ్ ఆఫ్ స్టోరీ. మిమ్మల్ని క్వశ్చన్లు వేసి నేను ఐ డోంట్ పెనలైజ్ యూ, ఐ అప్రిషియేట్ యూ, ఐ కంగ్రాచులేట్ యూ, ఐ టెండర్ ఆల్ మై విషెస్ టు హోల్ ద టీమ్. మీకు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా మీడియా తరఫున మేము ఉన్నామని మాత్రం ఒక్క మాట గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. అలాగా నిజంగా నాకు ఈ ఎమెచ్యూరిస్ బాయ్స్ చేసినటువంటి మెచ్యూరిటీ సినిమా అనమాట. ఆ పిల్లని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. అలాగే యువర్ సెలెక్షన్ ఆఫ్ ద హీరోయిన్ చాలా బాగుంది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ని ఇది చేస్తూ ఆ అమ్మాయిని అంత నేటివిటీ కానీ, ఏం పేరమ్మా? సంధ్య. చాలా బాగుంది. ఎవ్రీవేర్ దెర్ ఈజ్ ఎ వండర్ఫుల్ నేటివ్ ఫీలింగ్, వండర్ఫుల్ ఫీల్ గుడ్ ఫీలింగ్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. వీ టేక్ ఎ లీవ్. థ్యాంక్ యూ సార్. సార్, ఇది టైటిల్ ఏంటండి? శ్రీ చిదంబరం గారు ఇక్కడనే అంటే మనశంకర వరప్రసాద్ గారు లాగా అలా పెట్టారా ఏంటి టైటిల్? అంత రెస్పెక్టబుల్గా పెట్టారు. సో బేసికలీ మేము వీడిని అందరూ కూడా చిదంబరం అని పిలుస్తారు. మీరు టీజర్ చూసుంటే బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం మీరు సినిమా చూసి బయటకు వచ్చేటప్పటికి వీడి మీద మీకు ఒక రెస్పెక్ట్ వస్తుంది. సో అందుకు శ్రీ చిదంబరం అని ఫస్ట్ పెట్టాం. మా సార్ శ్రీ పెట్టమన్నారు. సో వీడికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఈ క్యారెక్టర్కి అని చెప్పి శ్రీ చిదంబరం అని పెట్టాం. రీసెంట్గా సినిమా చూసుకున్న తర్వాత మాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగి శ్రీ చిదంబరం గారు పెట్టాం. అండ్ అలాగే బాస్ గారి ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నాం. యా, కింద పండగ రావట్లేదని పెట్టాల్సింది. పండగ తర్వాత వస్తున్నాం. సార్, మీరు 5 సినిమాలు చేశారు, కొత్త వాళ్ళతోనే చేశారు అన్నారు అండి. కొంచెం అంటే ఫీల్ గుడ్ సినిమాలు కథలనే మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తారా? మీరు తిరుమాణిక్యం అనే సినిమాకి కూడా ప్రొడ్యూసర్. అవునండి. అసలు ఏంటి అంటే మీ సెలక్షన్ ఆఫ్ కథలు ఎట్లా? అది కథ అంటే నాకు నచ్చి కథ పాయింట్ నచ్చండి. వాళ్ళు తీసే వాళ్ళలో ఏదన్నా కొంచెం క్వాలిటీ ఉంటే, కొంచెం నిజాయితీ ఉంటే ఫస్ట్ ముందుకెళ్తానండి. మీరు అన్నది ఇప్పుడు ఈ కథలన్నీ కూడా ఒక 5-6 చూసిందే. అంటే ఎవరో నచ్చకపోతే నేను లాస్ట్లో నేను చేస్తున్నాను. ఇవి ఇప్పుడు కా సినిమా అనివ్వండి, యశోద అనివ్వండి, ఈ తిరిగి ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరిగి నేను అది ఎక్కడో చిన్న నమ్మకం పుడుతుంది. అది నేను గొప్పగా అంత తెలివిగా నేను సినిమాలు ఎక్కువ చూడను.
కాకపోతే ఆ చేసేవాడు కరెక్ట్గా చేయగలడా లేదా అని చూస్తానండి నేను. అంటే కథ బాగా తెరకెక్కించాలి. ఇప్పుడు కథ పాయింట్ చెప్తారు, దానికి తగ్గ ఆర్టిస్ట్ని పెట్టాలి, అక్కడ ఈ వాల్యూస్ నిలబడాలి, ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాలి, అన్నీ నిలబెట్టాలి. చాలామంది చెప్పింది తర్వాత మేకింగ్లో ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు, మార్చేస్తుంటారు మధ్యలో. అందుకని స్క్రిప్ట్ అది చూసుకొని కరెక్ట్గా ఉంటే, మనిషి కరెక్ట్గా ఉంటే పని అవుతుందండి. మన మహేష్ బాబు గారి పోకలో నువ్వు కరెక్ట్గా ఉన్నావా, బుల్లెట్ వదులుతానంటూ సార్ అలాగా మనిషి కరెక్ట్గా ఉంటే నేను మాత్రం దేనికైనా రిస్క్ చేస్తాను. వంశీ గారు, మీరేంటండి ఇది మీ యాక్టింగ్ జర్నీ ఏంటి? ఈ సినిమాతోనేనా, ఇంతకుముందు చేశారా? ఈ సినిమా అంటే పర్టికులర్గా చాలా ఛాలెంజింగ్ రోల్ కదా, ఎలా వచ్చారు ఈ సినిమాలోకి మీరు? అంటే యాక్టింగ్ జర్నీ అంటే సార్ షార్ట్ ఫిల్మ్స్ చేశానండి. ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ డేస్ నుంచి, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా షార్ట్ ఫిల్మ్సే సార్. చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఊర్లో. అందులో చాలా షార్ట్ ఫిల్మ్స్ వీడు నేను కలిసే చేసాం. ఈజ్ మై ఫ్రెండ్ ఆల్సో చిన్నప్పటి నుంచి. ఇంజనీరింగ్ అంతా షార్ట్ ఫిల్మ్, తర్వాత ఇండిపెండెంట్ ఫిల్మ్ కొన్ని చేసాము. అంటే లెవెల్ అప్ చేసుకుంటూ, స్కేల్ అప్ చేసుకుంటూ సినిమాలు చూసి నేర్చుకోవడం సార్. యాక్టింగ్ నేర్చుకోవడం అంటే సినిమాలు చూసి నేర్చుకోవడమే. అండ్ ఇంతకుముందు ఏమైనా సినిమాలు చేశాను అంటే అదే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత షిఫ్ట్ అయిపోయిన తర్వాత పుష్ప 2లో ఒక చిన్న రోల్ చేశాను సార్. మంచి డైలాగ్ పడింది నాకు. తర్వాత మేము చేసిన ఇండిపెండెంట్ సాగుకి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈ రెండే నాకు బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఒక వెబ్ సిరీస్ చేశానండి మన చాయ్ బిస్కెట్ వాళ్ళ ప్రొడక్షన్లో. అందులో కూడా గోదావరి కుర్రడే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. మంచి రోల్ అది. అది ఇంకా నెక్స్ట్ దాని గురించి తెలుస్తుంది. అంతే సార్, ఇవే ఎక్స్పీరియన్స్లు. తర్వాత నా ఫస్ట్ పెద్ద సినిమా టైం కాబట్టి. అంటే మీరు చిదంబరంగానే ఫోకస్ అవ్వాలని కోరుకుంటున్నారా? ఎస్ సార్, ఐ వుడ్ లవ్ టు గా సార్. ఎవరికి దొరుకుతుందండి ఇలాంటి ఛాన్స్? అంటే ఎవరి జర్నీ తీసుకున్నా, కొత్తగా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చింది ఒక మాట్లాడుకునే థింగ్ అనుకుంటే, ఎవరి జర్నీ తీసుకున్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యాజికల్ జర్నీ అది. ఇప్పుడు మన నవీన్ పోలిశెట్టి అన్నది తీసుకున్నా, సుహాస్ అన్నది తీసుకున్నా, ఎవరిదన్నా వాళ్ళదొక వే అసలు ఇలా కూడా అవుద్దా అన్నట్టే ఉంటుంది. విజయ్ సేతుపతి గారికి తీసుకున్నా అట్లా నాకు ఇలా కుదిరింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇంతకన్నా పెద్దది ఫస్ట్ సినిమా లాంచ్ నేను అడగలేను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అంతే. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ వినయరత్నం గారు, మీరు బేసికలీ ఏ డైరెక్టర్ అయినా కూడా ఒక హీరోని ఒక కటౌట్ లెవెల్లో చూపించాలనుకుంటారు. బట్ మీ ఫస్ట్ మూవీలోనే ఒక హీరోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న ఒక పర్సన్గా చూపించబోతున్నారు. సో దానివల్ల సినిమాకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? బేసిక్లీ సినిమాకి చాలా ప్లస్ అవుతుందండి. ఎందుకంటే దానికి రీజన్ ఏం లేదండి. బేసిక్లీ మనకి హీరోలు అంటే ఇలా చూడడం అలవాటు కదా. జనరల్ మన రియల్ లైఫ్లో హీరోలు మన ఫాదర్సు, మన అన్నయ్యలు, లేదంటే మన అమ్మ, మన చెల్లి, మన అక్క, మన గర్ల్ ఫ్రెండ్, వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు, మన ఐ లెవెల్లోనే ఉంటారు. సో వాళ్ళందరికీ చాలా ఫ్లాస్ ఉంటాయి. సో నా వరకు రియల్ హీరోస్ అంటే చిదంబరం కూడా రియల్ హీరో. సో వాడిని అలాగే చూపించాలి అని చెప్పేసి తీసుకుని కదా, వాడికి ఒక ఫ్లా ఉంది, వాడు ఎలా ఓవర్కమ్ చేశాడు. మనందరూ కూడా జీవితంలో చాలా ఫ్లాస్ ఉంటాయి, చాలా తప్పులు చేస్తాం, లేదా చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. బట్ ఏదో టైంలో రిలీజ్ అవుతాం కదా. సో అలాంటి ఒక నార్మల్ సాదా సీదా హీరో చిదంబరం గారు. యా. ప్రొడ్యూసర్ గారు, వంశీ నందిబాటి గారు రీసెంట్గా ఏది పట్టుకున్న హిట్ అవుతుంది కదా. సో ఆ ఉద్దేశంతో ఆయన మీరు ఈ ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చారా, ముందు నుంచి ఉన్నారా? ముందు నుంచి ఉన్నారండి. అది మాకు కొంచెం బంధువు అవుతారు ఆయన. కా సినిమాకి ఆయనే చేశారు. తర్వాత ఏదైనా చేసేటప్పుడు ఆయనతో సంప్రదిస్తుంటాను, ఇలా చేస్తున్నాను. ఆయన ఈ కథ దీన్ని ఈ మ్యూజిక్ డైరెక్టర్లు అయితే బాగుంటుందని ఆయన సజెస్ట్ చేసి పెట్టారండి మొత్తం. అందుకని రిలీజ్కి ఆయన తర్వాత యూఎస్ఏ నుంచి పృథ్వీ గారు, ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు ఈ సినిమా. ఈ టీజర్ వచ్చినప్పటి నుంచి ఎక్కువ అదే చేస్తామని చెప్పి ముందుకు వచ్చారండి. అయితే బన్నీవాసు గారు, వంశీ నందిబాటి గారు కలిసి ప్రాజెక్టులు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆయన తప్పించేశారా? అది నాకు తెలియదండి, నాకు ఈయన పరిచయం మీరు ఎలా అదే ఆ విషయం నాకు తెలదా, కలిపి ఉండొచ్చామో మరి చెప్పలేదు. గోపాలకృష్ణ గారు, సార్ యాక్చువల్లీ కంటెంట్ చాలా బాగుంది. మీరు తీసుకొచ్చే ప్రతి కంటెంట్ బాగుంటుందని మీరు ఒక ఐకాన్ లాగా మారుతూ ఉన్నారు. అయితే February 6th చాలా సినిమాలు ఉన్నాయి, రాబోతున్నాయి. అండ్ థియేటర్స్ అవి ఎలా కేటగరైజ్ చేసుకుంటున్నారు? అండ్ ఆ సినిమాలకి మీరు ఆల్రెడీ బాలకృష్ణ గారి సినిమాతోటే సై అంటే సై కాంపిటీషన్కి వెళ్ళిపోదాం అన్న మీరు కాంపిటీషన్ ఎలా ఫేస్ చేస్తారని అడగను, కానీ థియేటర్స్ని ఎలా కేటగరైజ్ చేసుకుంటున్నారు అండ్ దాని గురించి ఎలాంటి ఒక ఆలోచన చేశారంటే ఏం చెప్తారు? థియేటర్లు అయితే ఇస్తారు. అంటే ఈయన వంశీ గారు ఉన్నారు కదా నందిపాటి, మేము కార్ రిలీజ్ అప్పుడే అమరాను, లక్కీ భాస్కర్ 2 ఉన్నా కూడా మాకు థియేటర్లు ఇచ్చారండి. ఫస్ట్ రోజు కొంచెం షోలు హౌస్ఫుల్ అయితే ఆటోమేటిక్గా కొన్ని వచ్చేస్తాయి. ఎక్కువ సినిమాలు ఉంటేనే బాగుంటుందండి. అసలు ఎక్కువ సినిమాల్లో మీ సినిమా ముందుండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చందు ఆర్ రవి, ఎనీవన్ కెన్ ఆన్సర్ దిస్. 5 పాటలు ఉన్నాయన్నారు ఆయన. సో ఆల్రెడీ 2 సర్ప్రైజులు మాకు ఇచ్చేసారు. ఇంకా 3 సర్ప్రైజులు ఏమన్నా ఉన్నాయా ప్లాన్ చేసి? డెఫినెట్గా ఉన్నాయండి. అంటే
అంటే ఎవరిదన్నా ఒకరిదన్నా రివీల్ చేస్తారు ఎవరితో పాట పాడి రివీల్ చెక్ పాట పాడి రివీల్ చేయమంటున్నారు. లేదండి, ఎవరితో అన్న పాడిస్తున్నారు ఏంటంటే ఇప్పుడు కీరవాణి గారితో పాడించారు, కార్తిక్ గారితో పాడించారు, అలా ఇంకెవరు ఉన్నారు సర్ప్రైజ్ ఏదన్నా అది ఒకటి రివీల్ చేస్తారా ఇంకెవరితో పాడిస్తారు? మిగతా 3 సాంగ్స్ అందరూ కొత్త వాళ్ళు పాడారు, చాలా టాలెంటెడ్. ఇక్కడ నరసింహ అన్న ఉంటారు, నరసింహ అన్న రాజశేఖర్ అని చెప్పి ఉంటారు, బ్రిలియంట్గా పాడారండి. మిస్సింగ్ సాంగ్ అని ఉంటుంది, ఐ థింక్ థియేటర్లో మేము కొచ్చిలో చూసినప్పుడు మేమైనా చేసింది సాంగ్ అన్నట్టు అసలు ఆ వెయిటేజ్ నరసింహ అన్న సాంగ్, రాజశేఖర్ పాడిన సాంగ్ చాలా బాగా వచ్చినాయి. కొత్త వాళ్ళనే కానీ ఆ వెయిట్ తెలుస్తుంది వాయిస్లో. ఐ థింక్ మీకు అది నచ్చుతుంది, ఆ మిస్సింగ్ సాంగ్ అనేది. మీరు థియేటర్ నుంచి విజువల్ చూసిన తర్వాత సాంగ్స్ ఎక్కుతాయి డెఫినెట్గా, తర్వాత వింటర్ లూప్లో. అండ్ క్లైమాక్స్ సాంగ్ వచ్చేసి రెజల్యూషన్ సాంగ్, దట్ ఈస్ సంగ్ బై కృష్ణతేజ్. ఐ థింక్ యూ గైస్ నో కృష్ణతేజ్ అని లక్కీ భాస్కర్లో సాంగ్స్ పాడారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ మీ మ్యూజిక్కి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. హోపింగ్ టు ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. సో వినయ్ బ్రో, మీకే క్వశ్చన్ అండి. హాయ్ బ్రో. సో టీజర్ కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ బజ్ అయితే బాగుంది, లైక్ చాలా ప్లెజెంట్ ఫిలిం. ఇప్పటి వరకు వచ్చిన కాంటెంట్ అంతా కూడా చాలా బాగుంది. సో యాజ్ ఎ డెబ్యూ ఫిల్మ్ చేసినప్పుడు లైక్ కొన్ని హర్డిల్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు, అందరికీ ఉంటుంది. అండ్ ప్రొడక్షన్ సైడ్ కావచ్చు. సో వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ డిడ్ యూ గెట్ ఫ్రమ్ హిమ్? అంటే ఎనీ రిస్ట్రిక్షన్స్, లైక్ మన సినిమా మనం ఒక లెవెల్లో అనుకుంటాం, నా ఆన్ పేపర్ మీద పెట్టింది విజువలైజింగ్ కూడా చాలా గ్రానియర్గా ఉంటుంది, బట్ మేకింగ్ ప్రాసెస్లో బడ్జెట్ వైజ్ కావచ్చు ఇవన్నీ ఆయన సపోర్ట్ ఎంతవరకు ఉంది? యూ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్? రిస్ట్రిక్షన్స్ ఏం లేవు బ్రో, హ్యూజ్ సపోర్ట్. బేసిక్లీ నేను ఎక్స్ అని వెళ్తే నాకు 5x ఇచ్చారు వీళ్ళు. సో సార్ వాళ్ళు ఇప్పుడు మేము వేసుకున్న బడ్జెట్, మేము సార్ దారికి వెళ్ళినప్పుడు వేసుకున్న బడ్జెట్లు ఇవన్నీ అసలు వేరే. కానీ సార్ వన్స్ ఎంటర్ అయిన తర్వాత వినీషా గారు, మా ప్రొడ్యూసర్స్ వినీషా గారు, సార్ ఎంటర్ అయిన తర్వాత అసలు మాకు ఇమ్మెన్స్ ఫ్రీడమ్ అండ్ ఇమ్మెన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చారు. దట్స్ వై మీరు ఇప్పుడు టీజర్ చూసిన, సాంగ్స్ చూసిన, అంటే కార్తిక్, కీరవాణి గారు వీళ్ళందరూ ఎలా వస్తున్నారంటే బికాస్ ఆఫ్ ద ప్రొడక్షన్. ఆ ప్రొడక్షన్కి ఉన్న క్వాలిటీకి, ఆ వాల్యూస్కి అండ్ వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి. సో మీరు అది స్క్రీన్ మీద చూడొచ్చు. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు బ్రో, ఇమ్మెన్స్ ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ ఇమ్మెన్స్ అసలు ప్రొడక్షన్ నుంచి అసలు దాని ఏమంటారు జీరో, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, అసలు ఫుల్ సపోర్ట్ అసలు. యా, అందుకే ఇక్కడ దాకా వచ్చాం. అంటే ఇదే స్టోరీ మీరు ఆల్మోస్ట్ చాలా మంది ప్రొడ్యూసర్స్కి అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. అండ్ సమ్వేర్ హీరో వేరే వాళ్ళు పెట్టొచ్చు కదా, కథ ఇచ్చేయచ్చు కదా అని చెప్పి ఉంటారు, బట్ అందుకే మా సార్ని చాలా గట్స్ ఉన్న సార్ అంటున్నా. ఎందుకంటే అదే చాలా మంది దగ్గరికి వెళ్ళినా కొత్త వాళ్ళు కదా, వేరే వాళ్ళని పెడదాం అంటే ఈ కథని ఇలాగే ఇందాక మా సార్ అన్నట్టు ఈ కథలో తన్నే ఇమాజిన్ చేసుకోగలం. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ గట్స్ టు ప్రొడ్యూస్ దిస్ ఫిలిం, టు ప్రొడ్యూస్. సో అది మా ప్రొడ్యూసర్స్కి, వినీషా గారికి, సార్కి ఉంది. సో దట్స్ వై వీఆర్ హియర్. యా, ప్రొడ్యూసర్ గారు మీకు అంటే ఆయన చెప్తున్నారు కదండి, లైక్ 5x బడ్జెట్ ఇచ్చారన్న ఒక అమౌంట్ అనుకుని వచ్చి దానికన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టి ఇచ్చారన్నారు. అంటే ఎట్లా సార్? అంటే ఒక తీసినప్పుడు ఆయన కిరణ్ గారికి ఒక మార్కెట్ ఉంది, అండ్ వీళ్ళంతా కొత్త వాళ్ళు, వీళ్ళ మీద పెట్టినప్పుడు రిటర్న్స్ వస్తాయి రావు అని చెప్పి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో మీరేం ఆలోచించారు సార్ అప్పుడు పర్టికులర్ ఆ టైంలో, అంటే అంత బడ్జెట్ పెట్టేటప్పుడు? వీళ్ళు బడ్జెట్ వేసుకొస్తే ఆ బడ్జెట్ అయితే వీళ్ళు ఇక్కడ దాకా రారండి. వాళ్ళు వేసింది అయితే సినిమా కూడా పూర్తి అవ్వదు. అంటే వాళ్ళకి ఏది కథ రాసుకోవటం వచ్చి, కానీ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది, అది ఆర్థిక క్రమశిక్షణ అనేది తెలియదు వీళ్ళకి. అది ఆ 50 అదే వాళ్ళు అనుకున్న అమౌంట్లో కానీ పెడితే ఎన్నో ఒక 30% కూడా అవదమో సినిమా నాకు తెలిసి. నేను కూడా ఆ రోజు ఊహించింది ఇది అవ్వదు, ఇది ఇంత అవుతుంది అనుకున్నాను. అనుకుని దీనికి చెవులు కళ్ళు బాగా పనిచేయాలి సినిమాకి, కొత్త వాళ్ళు కదా అని చెప్పి దాని మీద దృష్టి పెట్టినాను. విజువల్స్ కానీ, సంగీతం కానీ, సాహిత్యం చాలా బాగుంటుంది పాటలు. ఇందులో ఒక ఫిలాసఫీతో రన్ అవుతుంటుంది. అన్నీ నేను ఏర్పాటు చేశాను నేను. లేకపోతే వాళ్ళు ముందుకు రాలేరండి. వాళ్ళ ప్లాన్ అయితే కథ రాత వరకు ఓకే, కానీ నేను ఇందాక చెప్పాను కదా, ప్రజెంటేషన్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ తెర వరకు తీసుకొస్తాం చాలా కష్టం అండి. అందరూ కలగంటారు డబ్బులు లేకుండానే, కానీ డబ్బులతో కలగని ఆ కళలు అవ్వకుండా చూసుకోవాల్సిన నిర్మాత అదే. అందుకని నా ప్రయత్నం అయితే గట్టిగా చేశానండి ఆ విషయం. సో ఆల్ ద బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్కి పెద్ద హిట్ అవ్వాలి February 6th అని కోరుకుంటున్నాను. వంశీ గారు హాయ్ అండి. హాయ్ బ్రో. హాయ్. సో అట్లా పెట్టడం అనేది చాలా కష్టం. అది యాక్చువల్లీ అది 2 ఐ తీసుకురావడం ఈజీ, కానీ 1 ఐ తీసుకురావడం చాలా కష్టం. సో అది తీసుకొచ్చినప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేశారు? ప్రాక్టీస్ చేసిన తర్వాత దానికి ఏమైనా ప్రాబ్లం లాంటిది ఏమైనా వచ్చిందా, లేకపోతే ఆల్ ఓకేనా? అంటే ఎన్ని ఇయర్స్ అని కదనా, అంటే ఈ పాయింట్ అనుకున్నప్పటి నుంచి, ఇది చాలా ఇయర్స్ బ్యాక్ అనుకుంది, ఆల్మోస్ట్ ఒక 5-6 years బ్యాక్ అనుకున్న పాయింట్. ఆ పాయింట్ అనుకున్నప్పటి నుంచి ఐ బీన్ ప్రాక్టీసింగ్
ఆన్ అండ్ ఆఫ్గా అట్లా ఇయర్స్ లాంగ్, ఈ 5-6 years నుంచి ఆన్ అండ్ ఆఫ్గా ప్రాక్టీస్ చేస్తున్నాను, బికాజ్ ఐ న్యూ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే దిస్ రోల్ అని. సో అట్లా అంటే ప్రాబ్లమ్స్ అంటే ఉంటాయి చిన్న అదే ఇప్పుడు అవన్నీ కాదు, మన వర్క్ చూసి చాలామంది అమేజ్ అవుతారు. ఇప్పుడు Feb 6th డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ ఇంకా అన్ని క్రాఫ్ట్స్, అప్పుడు పీపుల్ విల్ గెట్ క్యూరియస్ టు నో. అప్పుడు ఇంకా బాగా మాట్లాడి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడైతే దే విల్ హ్యావ్ ఎ రీజన్ టు వాచ్. వినయ్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ కానీ మూవీకి సంబంధించిన కంటెంట్ ఏది రిలీజ్ అయినా బాగా వెళ్తోంది. బట్ యాజ్ అ యంగ్ డైరెక్టర్గా ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ అందరూ ఏంటి అని అంటే, ఒకప్పుడు స్క్రీన్ ప్లే మీద అంత అవగాహన ఉండకపోవచ్చు, బట్ ఇప్పుడు స్క్రీన్ ప్లే అంటే ఏంటి, ఎలా ఉండాలని వాళ్ళే రాసేసుకుంటున్నారు. కాబట్టి స్క్రీన్ ప్లేకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అండ్ హూ ఈజ్ ఇన్స్పిరేషన్ టు యూ? నాకు రాజమౌళి గారు అండి. ఓకే, సూపర్. మరి చిదంబరం గారికి ఎలాంటి అంటే లైక్ ప్రికాషన్స్ తీసుకున్నారు ఫర్ స్క్రీన్ ప్లే? మీకు సినిమా వన్స్ మీరు సినిమా కనెక్ట్ అయ్యాక, సినిమా స్టార్ట్ అయ్యి మీ సినిమా కనెక్ట్ అయ్యాక మీకు అసలు బోర్ కొట్టదు. స్క్రీన్ ప్లే అట్లా సాలిడ్గా ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ టు వరీ. మీరు వచ్చి కూర్చోండి, February 6వ తారీఖు మీకు మంచి సినిమా చూపించి పంపించే బాధ్యత నాది. అంటే కంటెంట్ మొత్తం చూస్తున్నప్పుడు ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ చాలా వరకు మలయాళం టచ్ అనేది కనిపిస్తుంది. అంటే ఆ ఫ్లేవర్ కావచ్చు, ఆ చూపించే విధానం కావచ్చు, ఈవెన్ దో హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ కూడా ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో అలానే కనిపిస్తుంది. ఎక్కువ మలయాళం మూవీస్ ఇష్టమా అండి మీకు? ఆ జానరాలో వేరెవర్ దేర్ ఈస్ గుడ్ కంటెంట్. మేము యాజ్ ఎ ఫిల్మ్ మేకర్స్ మేము సినిమాలు చూసే సినిమాలు నేర్చుకున్నాం. నేను ఎస్పెషల్లీ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. సో వేరెవర్ మన తెలుగు సినిమాలు కానీ, మలయాళం సినిమా కానీ, ఇంగ్లీష్ మూవీస్ కానీ, ఎక్కడ మంచి సినిమాలు ఉంటే అక్కడ చూసి నేర్చుకున్నాం, రైటింగ్ కానీ ఎవ్రీథింగ్. సో మలయాళం సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా తీసామంటే కాదండి. అది ఎందుకంటే లైక్ అలా అవ్వదు. ఇది మేబీ ఇది మన ఊరు, దాని ఏమంటారు, మన ఆంధ్రప్రదేశ్లో మన మనుషులు కథ ఇది, మన తెలుగు వాళ్ళ కథ ఇది. సో ఇదేమి దెర్ ఈస్ నథింగ్ టు డూ విత్ మలయాళం యాజ్ ఆఫ్ నౌ. అంటే దానికి ఏం సంబంధం లేదు. ఓకే, వంశీ గారు. హాయ్ అండి. సో వెరీ టఫ్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్స్ అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దిస్ ఇస్ ద డెబ్యూ ఫర్ యూ, రైట్? యా. సో డెబ్యూ మూవీని రావడం అండ్ దట్ ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేయడం, చాలా వరకు కొన్ని నైట్ షాట్స్ చేసినప్పుడు కూడా మీరు గాగుల్స్ పెట్టుకొని చేయడం జరిగింది. సో ఆ షూటింగ్ టైంలో ఎలాంటి అంటే లైక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? బికాస్ అలా మెల్లకను పెట్టి ఒక 2 minutes ఉంటేనే వెరీ డిఫికల్ట్. డే టైం అంటే మేనేజ్ చేయొచ్చండి, నైట్ టైం గాగుల్స్ పెట్టుకొని ఎలా చేశారు? అంటే ఆ షూట్లో నేను ఆ స్పెక్స్ పెట్టుకున్న ఛాలెంజెస్ మీదే మనం ఒక పాడ్కాస్ట్ వేసుకుంటే గంటన్నర మాట్లాడుకోవచ్చు. బట్ జస్ట్ మీకు కొంచెం ఒక చిన్న ఇన్సైడర్ ఇస్తా. ఏంటంటే నైట్ మార్నింగ్ అంటున్నారు కదా, నాకు ఆ డిఫరెన్స్ ఉండదు యాక్చువల్లీ. ఎందుకంటే కళ్ళజోడు పెడతారా, కళ్ళజోడు పెట్టిన తర్వాత దాని మీద డల్లింగ్ స్ప్రే కొట్టేస్తాడు మా అక్షయ్. ఎందుకంటే ఆయనకి కెమెరా రిఫ్లెక్షన్ కనపడకూడదు కెమెరాలో. సో నాకు పగలకి రాత్రికి తేడా లేదు. ఒక థిక్ డార్క్ గ్లాసెస్లోనే ఇంకా కెమెరా దగ్గరికి క్లోజ్ రేంజ్కి వచ్చిందనుకో, దెన్ ఐ హ్యావ్ టు మెయింటైన్ ద స్క్వింట్ ఆల్సో. ఇప్పుడు ఇలా లెగిసి వచ్చి మీతో మాట్లాడి సెకండ్ ఇచ్చి వచ్చి కూర్చొని షాట్ ఉందంటే ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ హోల్ పాత్. బిజినెస్ అంతా నేను గుర్తుపెట్టుకోవాలి. కెమెరా ఫాలో అయితే ఫాలో, స్టాటిక్ అయితే స్టాటిక్, అట్లా ఫాలో అయ్యి చాలా అట్లా ఏదో చిన్నగా కింద కనపడుతుంటుంది. దాన్ని చూస్తూ అట్లా వచ్చి చేసేసి మళ్ళీ ఇందులోనే న్యూయాన్స్లు, బిజినెస్లు, డైలాగులు, ఎమోషను అన్నీ. సో మంచి ఎగ్జైటింగ్ ప్రాసెస్. నాకు యాజ్ ఎన్ యాక్టర్ నాకు చాలా కిక్ ఇచ్చింది అది. యా. ఓకే, అండ్ ఆన్ స్క్రీన్ కూడా మీ ఇద్దరు పేజ్ చాలా బాగుందండి, క్యూట్గా ఉంది. ఆ ఇన్నోసెన్స్ అనేది తెలుస్తుంది. అండ్ మీరు కూడా చాలా బాగా చేశారు. హోప్ Feb 6th ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యి మరిన్ని మూవీస్ మీకు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. వినయ్ గారు, సార్ క్లిమ్స్ చూసినప్పుడు కానీ, ట్రైలర్ సాంగ్ చూసినప్పుడు కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపించింది. సో ఇటువంటి సబ్జెక్ట్స్ చేసినప్పుడు ఒక జనరల్ లైఫ్స్ ఉంటాయి, ఇట్లాంటివి చూసే వాళ్ళకి ఉంటాయి, లైఫ్లో ఉంటాయి. వాళ్ళ సబ్జెక్ట్ని మీరు చూపించాలంటే ఫోకస్ ఎప్పుడు అనిపించింది ఈ సబ్జెక్ట్ని ఆడియన్స్ చూపించాలని? అంటే నాకేమంత ట్రామా లేదండి, కానీ థింగ్ ఏంటంటే బేసిక్లీ అదే ఒక ఇన్సెక్యూర్ పర్సన్ మీద స్టోరీ రాస్తే ఒక రే ఆఫ్ హోప్లా అవుతుంది అన్న ఎజెండాతో రాసింది. కానీ ఇది ప్రాపర్ ఒక ఎంటర్టైన్మెంట్, ఒక లవ్ స్టోరీ ఇవన్నీ ఉండే సినిమా. ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ ఏ ఉండవు సినిమాలో. యా, ప్రాపర్ ఎంటర్టైనర్, మీకు నచ్చుతుంది. హీరో గారు,
అసలు స్క్వింట్ ఐ అనేది చాలా కొంచెంసేపు అంటే హెడేక్ వచ్చేస్తుంది. కొన్ని ఒక వాడి వీడి మూవీలో కూడా చేశారు విశాల్. ఆయన తర్వాత ఆయన కూడా సంథింగ్ సర్జరీ చేశారు. సో ఒక స్క్వింట్ ఐ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, కళ్ళజోడు పెట్టడం ఓకే మనం డ్రామా చేయొచ్చు, కానీ కళ్ళజోడు తీసి చేయాలి. సో ఆ ప్రాసెస్ ఏంటి? ట్రాన్స్లేటింగ్ ఫేస్ని మీరు అట్లా అంటే ఎక్స్ప్రెషన్ పెట్టాలి కదా, ఇలా కళ్ళు మాట ఫోకస్ చేయడం అంటే ఫేస్ కూడా దాని దగ్గరకు మారాలి. సో అది ఎట్లా చేస్తారు? ప్రాసెస్ ఏంటి? అదే ఎట్లా అంటే చాలా లేయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది సార్. అది నేను ఇలా వన్ క్వశ్చన్లో చెప్పలేను. బట్ ఒకటి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేది ఏంటంటే, ఇప్పుడు కెమెరా పెడతారా, కెమెరా పెట్టినప్పుడు ఐ యూస్ టు ఆస్క్ కెమెరా అసిస్టెంట్ టు హోల్డ్ ఏ ప్లస్ బోర్డ్ ఆర్ సైన్ బోర్డ్స్ ఉంటాయి ఫోకస్ పాయింట్స్ కోసం. ఆ సైన్ బోర్డ్ని ఫాలో అయ్యేవాడిని వెనెవర్ ఐ డోంట్ హ్యావ్ స్పెక్స్. సీన్లో స్పెక్స్ లేని సీన్లప్పుడు నా స్క్వింట్ ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ఐ యూస్ టు ఫాలో దట్. ఇప్పుడు స్క్వింట్ పెట్టిన తర్వాత ఐ యూస్ టు ఇట్లా తిరిగాను అనుకో, మళ్ళీ అదే పొజిషన్కి అదే లుక్ వస్తుందో లేదో తెలియదు. సో నేను ఆ డాట్ పెట్టుకొని ఫాలో అయ్యాను. ఆ డాట్ పెట్టి నేను అడిగాను వినయ్ మానిటర్ ముందు, ఆడ ఓకే పర్ఫెక్ట్గా ఉందంటే దెన్ ఐ యూస్ టు ఫాలో దట్. ఇంకా చాలా లేయర్స్ ఉంటాయండి. విల్ టాక్ అబౌట్ ఇట్, ఖచ్చితంగా విల్ టాక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది. సో నువ్వు నాకు నచ్చా అన్నావు కదా, నీకు నేను నచ్చానా, నీకు నచ్చావు అన్న పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర నేను స్టక్ అయిపోయాను అనమాట. రిపీట్గా చూశాను. సో ఆ లేయర్ ఎలా చేస్తారు? ఆ పాయింట్ అదే అండి, సెల్ఫ్ లో కోసం సినిమా చూడాలండి. అదే సెల్ఫ్ లో కోసం అన్నట్టు మీకు అర్థమైంది కదా. ఇంకా చాలా లేయర్స్ ఉంటాయి దాంట్లో. అది మరి సినిమాకి చూడాలి. ఈ అమ్మాయి ఎందుకు అట్లా చెప్పిందో. ఓకే, థ్యాంక్ యూ సార్. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. వినయరత్నం గారు ఇక్కడ ఒక్క క్వశ్చన్. సో అంటే ఈ మూవీకి శ్రీ చిదంబరం గారు అని టైటిల్ పెట్టారు కదా, ప్రీవియస్ సీనియర్ యాక్టర్ ఒకరు ఉండేవాళ్ళు కళా చిదంబరం అని చెప్పి. సో ఆయన ఏమన్నా రిఫరెన్స్ తీసుకొని నేమ్ పెట్టారా? రిఫరెన్స్ కోసం కాదండి, జనరల్గా అది ఒక టీజ్ వర్డ్. సో ఆయన్ని ఊర్లో కానీ మా సైడ్ ఈస్ట్ గోదావరి సైడ్ ఎక్కడికైనా ఎవరికైనా హూ హ్యాస్ క్వింట్ అయ్యి వాడిని చిదంబరం అంటారు. అదొక టీజ్ వర్డ్ అనమాట. సో అలాగే వీడిని కూడా చిదంబరం అని పిలుస్తారు. దానికోసం వీడిని చిదంబరం అని పెట్టడం జరిగింది. మరి హీరో గారి రియల్ నేమ్ ఏంటి? సినిమా చూడాలి, సినిమా చూసాక మీరే గట్టిగా అరుస్తారు అది పేరేంటని. రియల్ నేమ్ అంటే సినిమాలోనేమా? ఓకే ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇటండి, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి డైరెక్టర్ మలయాళ ఇండస్ట్రీకి వెళ్లకుండా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు. ఎందుకంటే మీరు ఈ కథ పట్టుకొని చాలామంది ప్రొడ్యూసర్స్ దగ్గర తిరిగారు. తిరిగితే కొంతమంది హీరోని కూడా మార్చండి అని చెప్పి కూడా అన్నారు. మీరు కేవలం హీరో గారి కోసమే ఈ కథని ఇలానే చేయాలని చెప్పి తిరిగారా? అలా అని కాదండి, బేసిక్లీ కథ రాసినప్పటి నుంచి బేసిక్లీ ఆడు నేను 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. మేము ఇద్దరం కలిసి జర్నీ స్టార్ట్ చేసాం. సో ఈ కథ రాసుకున్నప్పటి నుంచి నేను ఆడిని ఇమాజిన్ చేసుకుని రాశాను ఈ కథ. సో వేరే వాళ్ళని ఇమాజిన్ చేసుకోవడానికి కూడా నాకు కుదరలే. సో యా అట్లానే రాశాను. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ద ఫస్ట్ టైం ఐ గెస్ లాట్ ఆఫ్ అప్లాజ్ ఫ్రమ్ ద మీడియా. ముందు నుంచి మాకు క్వశ్చన్స్ లేవు, మేము వెయిట్ చేద్దామని చెప్పి కూడా వాళ్ళందరూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్. ఈరోజు మీ ఫస్ట్ సినిమా డేట్ అనౌన్స్ చేసేసాం. Feb 6th కలుద్దాం అండ్ మిగిలిన ఈవెంట్లు కూడా డెఫినెట్లీ ఉండిపోతాయి. సో థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ మీరందరూ కూడా ఇంత కొత్త టీంని మీరు సపోర్ట్ చేస్తూ ఇవాళ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. కాలాంటి మరో పెద్ద హిట్ మళ్ళీ కొట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ యాంకరింగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నేను కూడా డెబ్యూటెంట్ లాగానే. సో నెక్స్ట్ ఫర్దర్ కూడా మీరు నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. Feb 6th కలుద్దాం థియేటర్స్లో అండ్ మిగిలిన ఈవెంట్స్లోను మిగిలిన సాంగ్ లాంచెస్లోను వాటిల్లో కూడా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చూడకుంటే రోజు పోదులే నేను పుష్ప అయితే నువ్వు శ్రీవల్లే